లేఅవుట్ అయింది. ఈ కాలనీ అంటే లేటెస్ట్. ఈ ప్రాంతం అంతా ఎప్పటి నుంచో ఉన్నది. దానికి మరి మనం పర్మిషన్ తీసుకుంటే డెవలప్మెంట్ చేస్తే రోడ్లు వేస్తే ఇన్ని ఉన్నాక ఈరోజు ఒక ఏదో 10-15 వేల గజాలు ఉంటే దీన్ని మొత్తం యూఎల్స్ కింద తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర ఎవరు ఏదో అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేయాలని కాదు, కానీ మా ప్రాపర్టీ అన్న మనకు 2020లో ఇక్కడ 7,000-8,000 గజం ఉండే, 10,000 గజం ఉండే. ఈరోజు 50,000 గజం లాగా మనం దాని భూమి దించడం. ఎందుకంటే నిజమా కాదా చెప్పురు చెల్లెళ్ళు, మనం సీసీ రోడ్లు వేసినాక మనం డెవలప్మెంట్ చేసినాక రోడ్లు మనకు డెవలప్మెంట్ అయినాక 50,000 గజం అయిందా అన్న? ఇల్లు అమ్ముకొని పోదాం అనుకోరే కొంతమంది ఈ కాలనీలా. మనం డెవలప్మెంట్ చేయగానే అమ్మ ఆస్తి వాల్యూ పెరిగింది మేము అమ్ముకోమని అట్లే పెట్టుకున్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఈరోజు అంటే ఇది యూఎస్లు ఉంది, కిరికిర్ల భూములు ఉంది, ఇక పనికిరాదు, పుసుకున ఉందన్న బిడ్డపల్లికి ప్లాట్ కొంటే బిడ్డపల్లికి అమ్మాలంటే రిజిస్ట్రేషన్ కావాలని పరిస్థితి. ఇంకా చాలా మందికి తెలియదు, మా డివిజన్లో కూడా చాలా మంది తెలియదు. రిజిస్ట్రేషన్లు కాక మరి మన యొక్క భూముల వాల్యూ తగ్గించే పరిస్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చింది. మరి దేనికి ఇది సంకేతం పోతుందో ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. మరి మన ఏరియా ఇదంతా ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతంలో యుఎల్సి తీసుకురావడం కారణం ఏంటంటే బలంగా మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నందుకే అన్న. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నందుకు మరి ఇక్కడ ప్రజలకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేద్దామనే దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారి సర్కార్ పయనిస్తుంది. మరి వాళ్ళ ఆటలు చెల్లై నిన్ననే మనము బోడుప్పల్లో చాలా పెద్ద జాతర అయితే బోనాల జాతర గురించి మేము పిలుద్దామని సంజీవన్నలాగా ఇప్పుడు చెప్పినట్టు మేమందరం విలేజ్ ఎల్డర్స్ అందరం బోడుప్పల్ కార్పొరేషన్ ఎల్డర్స్ అందరం పోయినప్పుడు లాస్ట్ సండే పోయినాం. మళ్ళీ నిన్న శనివారం రోజు పోయినప్పుడు మన మిత్రులంతా వస్తుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 10 మంది వచ్చిరన్న. వస్తే సార్కి చెప్పగానే వెంటనే స్పందించి బోనాలకు వస్తున్నాం కదా మనం కూడా కూర్చొని మాట్లాడదాం, వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి ప్రజలది ఏంది సమస్య తెలుసుకుందామని హరీష్ అన్న గారు వస్తున్నారు. వారు వచ్చిర్రు అంటే మరి ఇక రేవంత్ రెడ్డి సార్కు ఇక ఆయనకు పంచ దడిచిపోతుంది, ఆయన పైన దడిచిపోతుంది. మరి ఇక ఆయన అసెంబ్లీలో కూడా ఇద్దరు కృష్ణార్జునులు మాట్లాడిరు ఉంటే ఆయనకు మాటలు రావు, నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పే పరిస్థితికి వస్తుంది. మరి అన్నగారికి ఇక్కడ లోతుగా మంచి విషయాలు మన కాలనీ సమస్యలు కానీ ఇక్కడ ఉన్న యుఎల్సి సమస్యను మనం డెవలప్మెంట్ చేసిన యుఎల్సి సమస్యను వివరించి చెప్తే అన్న కూడా అర్థం చేసుకొని మరి రేపు అసెంబ్లీలో ఈ యొక్క అంశంని లేవనెత్తి రేవంత్ రెడ్డి సార్ గారిని గడగడలాడిస్తాడు. ఈ యొక్క యుఎల్సి తీసేసే విధంగా మన గౌరవ హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ మన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ కనుక తప్పకుండా మనకందరికి విశ్వాసం ఉన్నది. మరి అన్నను మనం బోనాల కోసం పిలిస్తే చిన్న సమస్య చెప్దామని పోతే నేనే వస్తాని వారే స్వయంగా చెప్పి మన ఎమ్మెల్యే గారికి మల్లారెడ్డి అన్నకు తోలుకొని వస్తున్నాడు. మల్లారెడ్డి అన్న సంగతి కూడా మీకు తెలుసు, మనం ఆయన డెవలప్మెంట్లో ముందు ఉంటాడు. మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు స్థానికం ఇక్కడి నుంచి పెట్టుకుంటే టాప్ టు బాటం వరకు డెవలప్మెంట్ ఏ విధంగా చేశారని గత 10 సంవత్సరాల క్రితం మనం అందరం చూసినాం. కానీ ఒక మంచోనికి ఎంతసేపు మంచిగా ఉన్నా కూడా ఒక చెడ్డోని సోపతి పడ్డప్పుడే మంచోని విలువ తెలుస్తుంది. ఇన్ని రోజులు ఏమనుకున్నాం అంటే చేస్తుంటే రేవంత్ రెడ్డి సార్ మన కేసీఆర్ సార్ చేస్తుండు, రేవంత్ రెడ్డి వస్తే ఇంకా ఇస్తాడంట, ఈయన చేసేది మన సోమి మనకి ఇస్తుండు కదా అనుకోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కనీసం సార్ పెట్టిన పథకాలు వాళ్ళు కోర్టుకు పోయి దాని వివరణ ఇవ్వలేక ఈరోజు మన బిడ్డ పెళ్లి చేస్తే 1,16,000 ఇచ్చే పరిస్థితిలో మనం ఇచ్చినాం. ఆయన తులం బంగారం పెడతా అన్నాడు. తులం బంగారం మోను ఉన్నది వాయ్ ఉంచుకున్నది వాయ్ అన్నీ పోయినాయి. మరి అలాంటప్పుడు మనము ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ బుద్ధి చెప్పాలి. ఏదేమైనప్పటికీ మెల్లగా
అందరం కూర్చొని సార్ రాగానే క్రమశిక్షణతోటి ఏదైతే సార్కు చక్కగా వివరించి మరి సార్ రేపు అసెంబ్లీలో మాట్లాడే విధంగా మనందరం మన కాలనీ మన డివిజన్ వాసులందరూ చెప్పవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ప్రిజర్వ్కి బయలుదేరిడు. దయచేసి ఇక్కడ ఉండదు, ఎవ్వరు ఇక్కడ ఉండదు ప్లీజ్. అందరు కూడా అక్కడ కూర్చోవాలి. ఎవరైనా అందరు కూడా ఇక్కడ ఇంకా కూర్చోవాలి దయచేసి. ఎందుకంటే టీవీలలో లైవ్ ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి ఉంది. దయచేసి 10 నిమిషాల్లో సార్ వస్తారు కాబట్టి సార్ వచ్చే ముందు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. కాలనీ వాసులందరికీ, కాలనీ అధ్యక్షులకి, ప్రతి కాలనీ మరి అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా మహిళా సోదరుమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన రాష్ట్రంలో 2 బూచులు వచ్చినాయి. ఒక బూచి వచ్చేసి హైడ్రా, ఇంకొక బూచి వచ్చేసి 22A. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలనీ వాళ్ళకే కానీ పేద ప్రజలకే కానీ ఎవరైతే ప్లాట్లు కొనుక్కొని 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ప్లాట్లు కొనుక్కొని కట్టుకున్నారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు రోడ్లు ఇవ్వాలి, వాళ్ళకు కరెంటు రావాలి, అన్ని సదుపాయాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజున మరి హైదరాబాద్ అవుట్స్కట్స్ అంతా కూడా హైదరాబాదు చెప్పుకునే విధంగా ఇంతకుముందే మిత్రులు చెప్పారు. మరి 4-5 ఏళ్ల కింద 7,000 రూపాయలు 8,000 రూపాయలు గజం లేకుండే ఇవాళ 50-60,000 రూపాయల గజమైంది. అంటే డెవలప్ చేసిన ఘనత మరి కేసీఆర్ సార్. ఇక వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, మీ అందరికీ తెలుసు. మరి అవి కమిషన్లా లేకపోతే మనం పరేషాన్ చేసుడా, వాళ్ళు దోచుకునే డబ్బు వాళ్ళకి సరిపోతలేదా? మరి 30% అని చెప్పి ఒక రూమర్ వస్తుంది. మరి పెద్ద పెద్ద వెంచర్లలో బదులు 30% మాట్లాడుకుంటారంటే సరే, మనం అందరము 200 గజాలు 300 గజాలు ఉన్నాం. మరి మన ఆస్తి వాల్యూ 1,50 లక్షలు ఉండదు. వాళ్ళకి 30% కడితే మనకి ఎట్లుంటుంది మన పరిస్థితి? వాళ్ళు ఏది ఆలోచిస్తలేరు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు దీనిలో 22Aలో, వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటున్నారు? మీరు ఆలోచించాలి. మనము మరి సార్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే మరి రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా కమిషన్లు, మరి మంత్రుల కమిషన్లు, మరి నాయకులు ఎవరైతే ఉంటారో మరి నా దగ్గరకు వస్తే ఏమిస్తావు, మీ దగ్గరకు వస్తే ఏమిస్తావు అనే పరిస్థితుల్లో నాయకులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు 22 అనే బూచి అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000 మంది 1,500 మంది ఫ్యామిలీలను పరేషాన్ చేస్తుంది. ఇంటికి 4 తయారైనా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో 50 నుంచి 60,000 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. మనందరం ఒకటైదాం, మనమందరం ఏకమైదాం. ఈ 4 కాలనీలే దాదాపు 1000 మంది ఉన్నారు. ఆ 22 సంగతి ఏంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? రూల్స్ వాళ్ళకి తెలియదా? 14 సంవత్సరాలు ఎవరైతే కబ్జాలో ఉంటారో అడ్వర్స్ పొజిషన్ అంటారు దాన్ని. ఎవరైనా 14 సంవత్సరాలు కంటిన్యూగా కబ్జాలో ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ రూలే చెప్తుంది వాళ్ళకు ఓనర్షిప్ ఇవ్వాలని. మరి 30 ఏళ్ళ నుంచి మనం ప్లాట్లు కొనుక్కున్నాము. మరి 40 ఏళ్ళ కిందనే లేఅవుట్ అయింది. మరి వాళ్ళ కొత్త దుకాణం పెడుతున్నారంటే తప్పకుండా బరాబర్ వాళ్ళని అడగాలి, వాళ్ళ సంగతి ఏందో చెప్పాలి. లోకల్ నాయకులు కూడా అడగాలి మనం. ఇదేం పద్ధతి? మరి పోయినసారి మరి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేమని వచ్చారు కదా, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు? మనం నిలదీయాలి, మనం గట్టిగా అడగాలి, మనం అందరం ఒకటి కావాలి.
మరి మీకు తెలుసు హరీష్ రావు గారు ఏదైనా విషయం ఉందంటే మరి సబ్జెక్ట్ తోటి వస్తాడు. ఈ రోజున మన కాలనీ వాసులందరూ కూడా మీరందరూ పరీక్షన్నారంటే మరి హరీష్ అన్న వస్తున్నాడు. హరీష్ అన్న ఈ 22A విషయంలో, ఈ బూచి విషయంలో మరి రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు అని నిలదీస్తాడు. మరి ఇదే రెవెన్యూ మంత్రి రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. మరి ఆయన దానిలో అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, ఆయన దానిలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, ఆయన దానిలో సీలింగ్ ల్యాండ్స్ ఉంటాయి. మరొక ఆయనకొక రూలా, మనకొక రూలా, ఇవన్నీ విషయాలు కూడా మరి మీకు అన్ని మరి హరీష్ అన్న వచ్చిన తర్వాత వివరిస్తారు. మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన అందరం ఏకమైదాం, పార్టీలకు అతీతంగా ఏకమైదాం. ఈ ప్రాబ్లం అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు, మనందరికి సంబంధించింది. అందరం కలిసాము, సంగతి ఏందో చెప్దాము, మనం లీగల్గా ఫైట్ చేద్దాము. అవసరమైతే మనం ధర్నాలు చేద్దాము, అవసరమైతే రోకలు చేద్దాము. రోడ్లను కూడా మనం అంతా ఎక్కడ పడితే అక్కడ స్తంభిస్తాము. మీ ఎంబడి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ ఉంటారు. మరి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా, డాష్ మీద పెద్దలందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రియతమ నాయకులు ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు లక్ష్మణరెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. హేమానగర్ సోదరులకి, సోదరుమల్లకి, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు రాయల లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగనే మన ఎక్స్ ప్రెసిడెంట్ గారికి, మన గౌడ్ కౌన్సిలర్ గారికి, బుచ్చిరెడ్డి అన్నకి, ఇంకా క్రిషాంక్ గారికి, మీ అందరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు హరీష్ అన్న ఏదైతే ఈ ప్రోగ్రాం తీసుకుండో చాలా సంతోషం. ఇది ఈ 22A యొక్క మన హేమానగర్లే కాదు, మొత్తం సిటీ మొత్తం కూడా ఉంది. మీ అందరికి కూడా ఐడియా ఉంది. డెఫినెట్గా 22 ఏదైతే నిషేధం పెట్టినరో అది మొత్తం క్లియర్ అయ్యేదాకా మీ ఎంబడి మేము ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్, హరీష్ అన్న అందరం కూడా మీ ఎంబడి ఉండి 100% ఇది పోయేదాకా మేము వదిలే ముచ్చటనే లేదు. అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఏ అవసరాలు ఉన్నా కూడా డెఫినెట్గా ఈ 22A తీసేసేదాకా పార్టీ ఊరుకోదు, మేము కూడా ఊరుకోం. మేము నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా జాగాలలో 22A పెట్టడం జరిగింది, కొన్ని మాత్రం తీయడం జరిగింది. ఇక్కడ అది కూడా తీయనట్టున్నారు. నా దగ్గర కొన్ని చాలా జాగాలు తీసేసింది నాకు, కానీ ఇక్కడ అది కూడా తీయలే. కాబట్టి డెఫినెట్గా మీది కూడా మనం గట్టి కూర్చుంటే డెఫినెట్గా తీస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు, మీ అన్న చెప్పినట్టు గోడ అటుపక్కన నేను, ఇక్కడ మల్లన్న, మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ అందరం కూడా మేమందరం కూడా హార్డ్ వర్క్ పనిచేస్తూ ఉంటాము. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నా దగ్గర MBBS ర్యాంక్ కానీ, BDS ర్యాంక్ కానీ, MD ర్యాంకు ఎవరికి వచ్చినా కూడా ర్యాంక్ మీది ఫీజు నాదని నా పోస్టర్లు అన్నీ చూసిండొచ్చు. మీరు అందరు చూసిరు, అందరు ఎవరన్నా నన్ను ఎమ్మెల్యే అంటే కూడా గుర్తుపట్టరు. కానీ నా పనే చెప్తుంది. నేను చాలా చోట్ల తక్కువ మాట్లాడతా. నేను ఎవరితోటి కూడా అంటే నాకు పని ఉన్న దగ్గర పోయి మాట్లాడుకొని పోతా తప్ప నేను వేరే వాళ్ళ దగ్గరికి పోను, ఏ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయను. నేను మా అన్నగారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, మీ అందరికి కూడా తెలుసు. మేము మంచిగా ఉండి ఆనెస్ట్గా మేము పనిచేస్తూ ఉన్నాము. అట్లనే మీ అందరు కూడా మీకు అందరికి అందుబాటులో ఉంటాను. నేను పక్కనే ఉంటా కాబట్టి మీ అందరికి ఎవరికి అవసరం ఉన్నా కూడా మీరు మల్లన్న దగ్గరికి పోతే పోండి, నా దగ్గరికి వచ్చినా కూడా డెఫినెట్గా మీకు ఏ పనులు కావాలన్నా చేసే బాధ్యత నాది. ఎందుకంటే మేము సేమ్ పార్టీలు ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండి మీ అందరికి సపోర్ట్గా ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ లాట్ అన్న. అలాగనే హరీష్ అన్న వచ్చేదాకా ఇంకెవరన్నా ఉంటే మాట్లాడమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అందరు ఒకరిద్దరు లేడీస్ మాట్లాడిద్దాం. లేడీస్ మాట్లాడదాం. నువ్వు చెప్తావు, నువ్వు చెప్తావా? ఓకే, నువ్వు హేమనగర్ కాలనీ మాజీ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు జగదీష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతాను.
ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన 11th డివిజన్ ప్రజలకు, అలాగే అధ్యక్ష వహించినటువంటి సంజీవనకు, నాగి లక్ష్మణరెడ్డి గారికి, బండారి లక్ష్మణరెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి, మీసాల కృష్ణ గారికి, అలాగే చక్రపాణి గారికి, నా తోటి కాలనీ మెంబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. మనము ఇక్కడ ఈ హేమానగర్ లేఅవుట్ 1956లో ఏర్పడ్డది. మేము ఈ కాలనీలో మేము నివసించబట్టి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. అలాగే పక్కన లక్ష్మీ గణపతి కాలనీ, వాళ్ళు కూడా ఒక 20 ఇయర్స్ నుంచి ఆ కాలనీ ఏర్పడ్డది. తర్వాత ఈ మిడాస్ కాలనీ కూడా నాకు తెలిసి ఒక 15 to 20 ఇయర్స్ అయినట్టుంది. ఇప్పుడు అనుకోకుండా మన నెత్తి మీద ఒక గుదిబండ పడ్డది. ఫస్ట్ మనం భయపడ్డాం, హైడ్రా ఎక్కడ జేసీపీ సప్పుడైనా అరే హైడ్రా మన ఒక భయం మనకు ఉండేది. అదేదో మన దగ్గర రాలేదు అనుకున్న టైంలో మళ్ళీ కొత్తగా ఒక 22/A అని మళ్ళీ కొత్త పిడుగు పడ్డది. నేను ఇది వాస్తవం నువ్వు చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. హేమనగర్లో నాకు తెలిసిన 2 ఇళ్ళు వాళ్ళు పాపం ప్లాట్ అమ్ముకొని రిజిస్ట్రేషన్ కోసం పోతే రిజిస్ట్రేషన్ ఆపేసారు. వాళ్లకు అమ్మాయి పెళ్ళి ఉంది, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. పాపం బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా చాలామందికి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాలనీలో. 22/A అంటే ఏందో లే, వాళ్ళు ఏదో జీవో పెట్టారు, అది మనకేం తెలియదు అనుకుంటారు. కానీ దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. దాని మీద మనము హరీష్ రావు గారి దగ్గరికి నిన్న వెళ్ళి మాట్లాడితే యాక్చువల్గా పోయింది బోనాలకు పిలవడానికని, కానీ ఈ విషయం ఇట్లా ఉంది మా కాలనీకి, మా దగ్గర ఈ సమస్య ఉందంటే పాపం వారు బోనాల కన్నా ఆ పండగ కన్నా లేదు, ఇది ప్రజల సమస్య, దీని మీద మనం స్పందించాల్సింది లేదు, దీనికి ప్రియారిటీ ఇద్దామని చెప్పేసి అప్పటికప్పుడు వారు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఈరోజు రావడానికి నిశ్చయించుకోవడం జరిగింది. కాబట్టి మనకన్నా హరీష్ రావు గారికి ఎక్కువ ఉంది అంటే మనం వారికి ఫుల్ సపోర్ట్గా ఉండి మన సమస్యను సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మనం ఎప్పుడు వారి అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ ఫిర్యాదు కూడా అక్కడ రిసీవ్ చేసుకుంటారు మన వాళ్ళు, అక్కడికి నేరుగా ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంకో 10 నిమిషాలు టైం పడుతుంది. అంతలోపు మనం ఒకటే చూసినాం, ఈ 22A రాష్ట్ర మొత్తంలో వాళ్ళు ఈ 22A పెట్టిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏముందంటే మన నాయకులు హరీష్ రావు గారు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అయింది. దీనికి సంబంధించిన సమస్యలు మొత్తము తండోపతండాలుగా మరి బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి వచ్చి అక్కడ వారి గోడును పార్టీ నాయకులకు మరి వెళ్ళబుచ్చుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పెళ్లి కోసము, బిడ్డ పెళ్లి కోసం ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ ఇలా రిజిస్టర్ అవ్వట్లేదు, 22Aలో పెట్టిరు, నిషేధ జాబితాలో పెట్టిరు. అదేవిధంగా పిల్లలు అందుతున్న ఉన్నత చదువుల కోసం మరి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని చదువులు పంపిద్దామంటే అవి రిజిస్టర్ కాకుండా మరి నిషేధ జాబితాలో పెట్టిరు. అదేవిధంగా మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందామని వాళ్ళు చెప్పిన ఆస్తులను అమ్ముకుందామంటే నిషేధ జాబితాలో పెట్టిరు. కాబట్టి అవన్నీ కూడా అందరూ రోజు మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు మరి వేలాది మంది వచ్చి వాళ్ళ గోడులు తెచ్చుకుంటే మన పేద నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మరి మన పేద నాయకులు కేసీఆర్ గారు వారికి అభయం ఇస్తూ ఉన్నారు. మీరు ఎప్పటికైనా మీరు రవండికి మీ సమస్యలు చెప్పుకోండి, మేము దాని మీద పోరాటం చేస్తున్నారు. కానీ మన విషయము, మన బోడుప్పల విషయము, మన ఈ 3 కాలనీల విషయాలు చెప్పైన వెంటనే వారే హేమనగర్, లక్ష్మీ గణపతి, తిరుమల మేడస్ కాలనీలను జనతా గ్యారేజ్గా మార్చి మన ప్రభుత్వమే, మన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ దాకా వచ్చి మీ సమస్యల కోసం వినడానికి వస్తుంది. కాబట్టి ఇది మనం చాలా అభినందించాల్సిన విషయం, చాలా గొప్ప విషయం అనే విషయాన్ని కూడా ఇస్తున్నారు మీకు తెలియజేస్తూ, మరి ఇంకో 10 నిమిషాల్లో ఒకరిద్దరు ఎవరన్నా మాట్లాడవలసిందిగా నూతన అధ్యక్షులు అమరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. లక్ష్మీ గణపతి నూతన అధ్యక్షులు, తిరుమల మేడస్ నూతన అధ్యక్షులు. తిరుమల మేడస్ నూతన ప్రెసిడెంట్గా ఈ యొక్క సమస్య గురించి మన బోడుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు గారు సంజీవారెడ్డి, మంద సంజీవారెడ్డి గారు, ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, అన్న పేరు లక్ష్మారెడ్డి, ఎంపీగా కాన్సెప్ట్ చేసిన అన్న
చక్రపాణి అన్న గారికి, మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారికి, ఈ యొక్క అందరూ ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలకు కూడా నమస్కారాలు. ఈ యొక్క సమస్య 22 ఏ సమస్య గురించి మీరు అందరూ పాటుపడినందుకు చాలా సంతోషం. ఈ యొక్క సమస్యను అతి త్వరగా మన హరీష్ అన్న గారికి చెప్పి సాల్వ్ అయ్యగారని నా యొక్క మనవి. థ్యాంక్ యూ అండి. మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కృషాకన్న గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా షార్ట్గా మాట్లాడతాను. వాస్తవానికి నేను ఇక్కడ మాట్లాడడానికి కాదు, హరీష్ రావు గారు మీ అందరినీ కలుస్తున్నారు. ప్రత్యేకంగా 22A గురించి మీతో మాట్లాడదామని హరీష్ రావు గారు నిన్న పెద్దలు మీ దగ్గర నుంచి ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆహ్వానం ఇచ్చినందుకు హరీష్ రావు గారు వస్తారని చెప్పారు. ఒకటి 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, మీకు ఫర్దర్ అప్డేట్ చెప్తా. నేను అన్ని ఇప్పుడే చెప్పలేను, లేటెస్ట్ అప్డేట్స్. కానీ ఒకటే దారుణం ఏంటిది అంటే ప్రభుత్వము వాస్తవానికి మనం ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఒక కుటుంబం లాగా, ఒక సైకిల్ లాగా ఉంటుంది. బయ్యర్ కొనుగోలు చేసే వాళ్ళం, అమ్మేవాళ్ళు, లేకుంటే దానికంటే ముందు లేఅవుట్ వేసిన వాళ్ళు, దానికి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్థానిక ఎంఆర్ఓలు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, లేకుంటే మనం లోన్ తీసుకునే బ్యాంక్స్ కానివ్వండి. అంటే ఇంత ఒక సిస్టంలో దానికి అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇల్లు నిర్మాణం చేస్తే ఇవాళ ప్రభుత్వం ఏమంటది, ఇది నిషేధిత భూములు అని చెప్తుంది. మళ్ళా దానికి మంత్రులు ఏమని చెప్తారు, ఎవరో అధికారులు తప్పిదం చేసిర్రని. ఒక్క అధికారి తప్పిదం చేస్తే సిస్టమ్ మీద తప్పిదం చేస్తే, ఆ భూ హారతిలో తప్పిదం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది? ఒక్క మండల్ రెవెన్యూ డివిజన్ నష్టం జరగాలి. కానీ ఇవాళ ఏం జరుగుతున్నది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అంటే ఎంతమంది అధికారులు కలిసి మాట్లాడుకొని చేసిర్రు అన్నట్టు. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎంఆర్ఓ నేను ఈ తప్పు చేస్తున్నా, నువ్వు కూడా ఈ తప్పు చేయి, నువ్వు కూడా ఈ తప్పు చేయని, ఇక్కడ బోడుప్పల్ నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, మా కంటోన్మెంట్ అంతటా మాట్లాడుకుంటారా? ఏమన్నా చెప్పే దాంట్లో సహేతుకత, జస్టిఫికేషన్, సైంటిఫిక్ రీజనింగ్ ఏమన్నా ఉందా? ఇవాళ అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సింపుల్ గా ప్రభుత్వం ఏం చేస్తుంది, బట్టగాల్చి అధికారి మీద వేసేస్తుంది. ఇది అధికారి కాదు, తీసుకున్న నిర్ణయం ప్రభుత్వమే. ఒక సినిమా గుర్తు చేస్తాను మీకు. పోకిరి సినిమాలో, మహేష్ బాబు గారి సినిమాలో, అందులో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఒక రౌడీ షీటర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అన్న సెటిల్మెంట్ కోసం రా అని చెప్తాడు. ఒక బిల్డర్ ఉంటాడు. ఆ బిల్డర్ని కూడా ఫోన్ చేసి రౌడీ షీటర్ నేను బెదిరిస్తున్నాడా, 50 లక్షలు అడుగుతున్నాడా, నువ్వు రా అని చెప్తాడు. పిలిచి ఏం చేస్తాడు, ఆ రౌడీ షీటర్ని కాల్చి చంపుతాడు. అక్కడున్న కానిస్టేబుల్ని కూడా కాల్చి చంపుతాడు. అప్పుడు ఈయన బిల్డర్ ఉండి, సరే ఆ 50 లక్షలు ఏదో నువ్వే తీసుకో అంటే, కాదు 50 లక్షలు కాదు, నాకు ఇలా షేర్ కావాలి అని అంటారు. అంటే సమస్యను పెంచిన వాళ్ళే మళ్ళా తర్వాత సమస్యను పరిష్కరించాలి అంటే మా దగ్గరకు వచ్చి మీరు కలవాలి అని అంటున్నారు. కలవాలి అన్నప్పుడు ఏమవుతుంది? ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ ఇవి వినుండొచ్చు మీరు. పరిశ్రమ రావాలంటే డిజిటల్లో మీరు చేయండి, నేరుగా మీకు 15 నుంచి 21 రోజుల లోపు మీకు అనుమతి వస్తుంది. ఎందుకు చేసిర్రు అది? అంటే మీరు ఏ రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగులను కలవాల్సిన అవసరం లేదు. నేరుగా మీకు ఏం పర్మిషన్స్ కావాలనో మీరు అది చేయాలి. ఆ తర్వాత టీఎస్ బీపాస్, ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే డీమ్డ్ పర్మిషన్ 15 to 21 days. ఆ టీఎస్ బీపాస్ నేరుగా, ఎందుకు మీరు పోయి ఏ అధికారుల జేబులు నింపాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ రివర్స్ అవుతుంది, డిజిటల్ కాదు. మీరు మమ్మల్ని కలవాలి, మంత్రులను కలవాలి, వాళ్ళ డిమాండ్స్ని మీరు మీట్ చేయాలి, అంతే కదా ఇప్పుడు అర్థం. ఇంకొకటి ప్రాక్టికల్గా ఇంకొక పాయింట్ కూడా మీరు గమనించండి. ఆల్రెడీ ఇవాళ ఒక్కొక్క జడ్జి గారి ముందు 5,000 కేసులు ఉన్నాయి, కోర్టులో 5,000 కేసులు ఉన్నాయి. దానికి దీనికి లింక్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ 22Aలో నిషేధిత భూములు అని అన్నప్పుడు మనం మంత్రి గారికి పోయి పైసలు ఇవ్వలేం, పోయి ₹1 కోటి ఇవ్వలేం. అప్పుడు మనం ఎక్కడికి పోతాం? కోర్టుకు పోతాం. కోర్టుకు పోతే కోర్టు మనం అనుకున్నట్టే ఇమీడియట్గా అర్జెన్సీగా కేసు వస్తుందా? కోర్టులో రాదు. ఇప్పుడు మా మీద ధర్నాలు, నిరసనలు చేసే కేసులు
2016, 15, 14 అయిన కేసులే ఇప్పుడు ట్రయల్కి వస్తున్నాయి. మరి ఈ కేసులు ఎప్పుడు రావాలి? సో ఇవాళ ప్రభుత్వము కేవలం డబ్బులు సంపాదించడానికి, కమిషన్లు సంపాదించడానికి ఈ 22A తీసుకొని వచ్చిర్రు అని స్పష్టంగా కనబడుతున్నది. ఈ లిస్టుని కూడా గాయబ్ చేసిర్రు. అది పెద్దల హరీష్ అన్న మీకు చూపెడతారు. ఇన్ని రోజులు మనకు లిస్ట్ ఉండే, ఇప్పుడు ఆ లిస్ట్ కూడా కనబడతలేదు. సో ఇక్కడ చాలా క్లియర్గా ఏంటిది అని అంటే, ప్రభుత్వం అధికారులు ఏంటంటే వాళ్ళు బ్లేమ్. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. ఒక అంతర్జాతీయ రేస్, ఫార్ములా రేస్ తీసుకొని వచ్చినందుకు ఏం చేసిర్రు? కేటీఆర్ గారిని ఎట్లనన్నా పేరు లాగాలి అని అధికారి ఏమన్నా చెప్తాడు కావచ్చు పేరని ఐఏఎస్ని బలి చేసిర్రు, కేసేసిర్రు. నంబర్ 1. నంబర్ 2, ఎక్సైజ్ క్యాంప్ బయటకు వచ్చింది. హరీష్ రావు గారు క్వశ్చన్ చేశారు. ఈ ఎక్సైజ్ దాంట్లో బ్రాండింగ్ కుంభకోణం ఇదంతా మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేయగానే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఐఏఎస్ ముర్తజా అలీ రిజ్వీ, నువ్వు క్యాబినెట్కి ఎందుకు పంపించినావు, నువ్వు మంత్రి నా అప్రూవల్ తీసుకోవాలి కదా అని ఆయనని బలవంతం చేసేసరికి ఆయనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. నంబర్ 2. నంబర్ 3, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి పొంగులేటి హర్ష, రాఘవ కన్స్ట్రక్షన్స్ 75 మంది గుండాలను తీసుకొని పోయి, బుల్డోజర్లను తీసుకుపోయి రాత్రికి రాత్రి గచ్చిబౌలిలో కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఒక ఇన్స్పెక్టర్ ధైర్యం చేసి, హబీబుల్లా ఖాన్ గారు, ఆయనకు బెస్ట్ ఇన్స్పెక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఆయన ఎఫ్ఐఆర్ చేస్తే 3 రోజులకి ఆయనను ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే అధికారులను సింపుల్గా బ్లేమ్ చేస్తే ఏం కాదు కదా అని ఇవాళ 22Aలో కూడా అదే చేస్తున్నారు. ఇన్ని వ్యవస్థలు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్లు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం వెనక్కి పోతే ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? 1954 అబౌవ్ ల్యాండ్స్, కాసరా రికార్డ్స్ అని అవన్నిటినీ ఇవాళ తీసుకొని వచ్చి నీ కండ్ల ముంగట నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయి, డిక్లరేషన్లు ఉన్నాయి, హామీలు ఉన్నాయి, అవి చేయడం చేతనైతలేదు. కానీ వాటి గురించే నువ్వు ఇవాళ డిజిటల్ కార్డ్స్ ఇచ్చిరు కదా, 6 డిజిటల్ కార్డ్స్ రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టిర్రు, సోనియా గాంధీ గారు సంతకం పెట్టిర్రు. వాళ్ళందరు సంతకం పెట్టిన హామీలు మాత్రం అమల్లో లేవు. కానీ ఇవాళ ఏమి పని లేనట్టు ఈ ప్రభుత్వానికి 1954 నుంచి రికార్డ్స్ అన్ని ఇవాళ తీసి ఇవాళ చేస్తాము అని అంటే దాని అర్థం ఏంటిది? భూదందా. ఇవాళ మీ అందరిని ఇబ్బంది పెట్టి హైడ్రాతోని ఇదే ప్రయత్నం చేశారు. కానీ హైడ్రా ఇప్పుడు విలన్ అయిపోయింది. ఓపెన్ గా గౌరవ కోర్టే తప్పుపట్టింది. ఎందుకంటే ఉదాహరణకు మూసి ఇదే చూడండి, డిపిఆర్ ఇవాళ వరకు లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, నువ్వు ఎక్కడేం కడతావు ఎవరికీ తెలియదు. నచ్చినట్టు హైడ్రా వెళ్ళి ఏం చేసింది? మూసీ దగ్గర మార్కింగ్స్ చేసింది. డిపిఆర్ లేకుండా ఎవరన్నా మార్కింగ్స్ చేస్తారా? మార్కింగ్ వదిలేయండి, నిస్సిగ్గుగా పోయి ఇళ్లను కూడా కూల్చేసింది మూసీ దగ్గర. మనం చూసినాం, చిన్న చిన్న పిల్లలు అక్కడ కూలిపోయిన ఇటుకలను వాళ్ళు అక్కడ పేరుస్తూ ఉంటే అవన్నీ వీడియోలు చూసినాం. అందరు ప్రశ్నించారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అందరూ మాట్లాడారు. ఇవాళ కోర్టే మాట్లాడింది, నువ్వు ఒక నోటీస్ లేకుండా శనివారం కాగానే నువ్వు ఎట్లా పోయి చేస్తావని. ఇప్పుడు హైడ్రా దగ్గర వసూలు కొంచెం తగ్గింది కాబట్టి కొత్త రూటు పట్టాలి. ఇవాళ అన్ని భూముల చుట్టే. మొన్ననే కేటీఆర్ గారు ఇంకొకటి ఎత్తారు. మీరు ఆలోచించండి, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని అంటారు? ఎలాంటి రాజీ పడకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా నేను ప్రజలకు సేవను అందిస్తా అని వారు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. పక్షపాతం అంటే ఏందన్నట్టు? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫేవరిజం చేయకుండా. కానీ అమెరికాకు పోతారు, సొంత తమ్ముని కంపెనీతో 1000 కోట్ల ఒప్పందం. ఇక్కడ దారుణం అది. ఒక 200 కోట్ల భూమి, ఆ కంపెనీ 1,00,000 రూపాయలతో మొదలవుతుంది. 1,00,000 రూపాయలతో చూస్తే పటాన్ చెరువులో ఒక చిన్న ఇంట్లో ఉంటుంది కంపెనీ రిజిస్టర్డ్ అడ్రస్. చైర్మన్ ఎవరు అంటే సొంత తమ్ముడు. సొంత తమ్మునికి మీరు భూమి అప్పచెప్పేసారు అంటే మొత్తం భూదండ. మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, భూమి మీద పడ్డారని. ఇవాళ ఈ 22A అనేది, దీని మీద మనం పోరాటం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇబ్బంది అవుతుంది. ఇవాళ అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొకటి ఏం చేస్తున్నారు? ఆ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ అని పెట్టారు. ఎవరన్నా మీరు ట్రై చేసిరా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కి?
నో రెస్పాన్స్. రీజన్ ఏంటి తెలుసా? ఇది మంచి స్కామ్. ఇది టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కి మనం కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు మనకు ఎవరు రిసీవ్ చేయరు, మన ప్రాబ్లమ్ని నోట్ డౌన్ చేసుకోరు, కానీ మీ నంబర్ నోట్ డౌన్ అవుతుంది. నంబర్ నోట్ డౌన్ అయిన తర్వాత వాళ్ళ అధికారుల కమిటీ కాల్ చేయదు, ప్రైవేట్ ఆఫీస్ ఒకటి ఉన్నది. ముఖ్యమంత్రి గారి చుట్టూ వాళ్ళ బ్రదర్స్, ఫహీం ఖురేషి అని ఒక వ్యక్తి, ఏవి రెడ్డి గారు, ఇట్లా ఒక టీం మొత్తం వాళ్ళు డిఫరెంట్ అందరికీ తెలిసి వాళ్ళ రాష్ట్రంలో పాపము రియల్ ఎస్టేట్ వాళ్ళందరి వాళ్ళు ఎందుకు గజ వణుకుతున్నారు, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అంటే కారణం ఏంటిదంటే వీళ్ళ దగ్గరికి పోయి అప్రోచ్ అయితే 1,00,000 2 లక్షలు, 1 కోటి 2 కోట్లు కాదు, ఇంట్లో మొత్తం కమిషన్ అడుగుతారు కావచ్చు, ఇంట్లో 30% అడుగుతారు అనేసి. ఇంత దారుణమైన ప్రభుత్వం. మొదటి సంవత్సరంలో చూసినాం, సెక్రటేరియట్ ఉప ముఖ్యమంత్రి గారు ఛాంబర్ దగ్గరనే కాంట్రాక్టర్లు నిలబడి మమ్మల్ని కమిషన్ అడుగుతున్నారు అని అన్నారు. మొన్న ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మహిళ ఉన్నది, పెన్షన్ల దగ్గర కమిషన్లు అడుగుతున్నారని. అన్నిట్లో కమిషన్. మొన్న చూసినాం కొందరు ప్రజలు మాట్లాడుతుంటే ఇందులో కూడా 30% కమిషన్ కావాలని అడుగుతున్నారు. దీనికోసం కమిటీ అంట, మళ్ళా కాలయాపనంట, తిప్పి కొడితే ఈ ప్రభుత్వం ఉండేది ఇంకొక సంవత్సరంన్నర మాత్రమే. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్, ఎలక్షన్ బడ్జెట్. వాళ్ళకు ఉన్నది ఇంకొక బడ్జెటే. దే ఆర్ జస్ట్ వేస్టింగ్ ద టైం. వాళ్ళకు కావాల్సింది ఏఐసిసికి ఏటీఎం గా మారింది తెలంగాణ. రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో తిరిగే హెలికాప్టర్ తెలంగాణ ప్రభుత్వాందే. రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో తిరిగే ఆ పెద్ద బస్సు తెలంగాణదే. న్యూస్ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నప్పుడు ఎలక్షన్స్ లో వచ్చేటి, దాని అడ్వర్టైజ్మెంట్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పైసలే. సో ఇవాళ వాళ్లకు కావాల్సింది పైసలు కాబట్టే ఈ 22A నిషేధిత భూములను దీన్ని తీసుకొని వచ్చి ఇవాళ ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇది నేను పెండింగ్ హరీష్ అన్నకు పెడతాను, ఎందుకంటే వారు క్లియర్ గా మీకు చెప్తారు. దీన్ని ఇంకొక స్టేజ్కి ఎట్లా తీసుకుపోయి మీ అందరినీ కూడా భయాందోళన చేయడానికి నిన్న రాత్రి నుంచి వాళ్ళు ఒక కొత్త అప్డేట్ తీసుకొని వచ్చిండ్రు. దాన్ని పైసలు ఎట్లా సంపాదించుకోవాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికే ఆ యొక్క ఈ 22Aని వాళ్ళు ఇంకా కూడా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న చాలా థ్యాంక్స్ అన్న, చాలా మంచి సమాచారం మీరు ఇచ్చారు. మీకు అందరికీ అందరి తరపున మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సారు ఉప్పల్ రూట్లో వస్తూ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఏషియన్ థియేటర్ కాడ ట్రాఫిక్లో ఉన్నారు. ఇంకో 10 నిమిషాలు ఎట్లకెళ్ళి అవుతుంది. కాబట్టి ఈ లోపల అదే ఇంకోరన్నా మాట్లాడవలిస్తే కృష్ణమూర్తి గారు మీరు మాట్లాడండి. కాలనీ పెద్దలు కృష్ణమూర్తి గారు, ఇదే కాలనీ తెలుగు మెడికల్ కాలనీ పెద్దలు కృష్ణమూర్తి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారు, అదేవిధంగా బండారి లక్ష్మారెడ్డి అన్న గారికి, మరియు మన సంజయ్ రెడ్డి అన్న గారికి, మరియు బుచ్చిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా చక్రపాణి అన్న గారికి, మరియు మిగతా మన కాలనీ పెద్దలకు, ప్రెసిడెంట్కి, సెక్రటరీకి అందరికీ నా ధన్యవాదాలు. మన ఈ కొత్త సమస్య మొన్నటి వరకు మన తిరుమల మిడోస్కి హైడ్రా అనే ఒక బూచి వచ్చింది. ఇప్పుడు ఇంకొక బూచి, నెక్స్ట్ ఇంకెన్ని బూచీలు వస్తాయో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకు అంటే ఏ గవర్నమెంట్ కానీ ఏ అధికారి కానీ ఒక సామాన్య మానవుణ్ణి ఇబ్బంది పెట్టే రకంగా చేయకూడదు. ఈ కొందరికి ఇప్పటికీ ఈ 22A అనేది అవగాహన లేదు జనాలకి. ఈరోజు ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ మనము ఒక సామాన్య ప్రజలము. మనకు రోజు గూడు నీరు, ఈ 3 మనకు కావాల్సిందే. ఇవి లేకుండా మనం బతకలేని పరిస్థితి. మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాము. ఇందులో చాలా మంది మన కాలనీలో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎంతో కష్టపడి రిటైర్మెంట్ స్టేజ్లో ఇల్లు కొనుక్కొని ఇక్కడ మన కాలనీలో నివసిస్తున్నారు.
అట్లాంటి వ్యక్తులు ఈ రోజు ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవాలంటే వాళ్ళు ఎంతో ఆలోచిస్తున్నారు. ఈ 22A అనేది ఇంతవరకు మనకు కన్ఫ్యూజనే ఉంది. అసలు ఏం చేస్తున్నారు ఆ గవర్నమెంట్, ఏం చేస్తుంది? ఇలాంటి గవర్నమెంట్ జనాల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉంటే ఎవరు సహించరు. సో మనం కూడా న్యాయం ఎక్కడుందో అక్కడ పోవాల్సిందే. మా న్యాయం పోరాడే కోసం ఎంత దూరమైనా పోదాము. ఈ 22ALCని గవర్నమెంట్ ఎత్తేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన పెద్దలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది అదే. ప్రజల తరఫున మరియు మన కాలనీవాసుల తరఫున అన్నగారికి మేము అదే వినవించుకోదలుచుకున్నాం. ఇప్పుడు హరీష్ అన్న గారికి కూడా సరే. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు వచ్చారు. ఇంకో ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది, లోపలికి వచ్చారు కాబట్టి 10 నిమిషాలు ఉంటుంది. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు కానీ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతూ దయచేసి మేము వెళ్ళి మన సార్ను హరీశ్వర సార్ను తీసుకొని వస్తాం. దయచేసి మీరంతా ఇక్కడే కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అంతలోపు ఇంకోరన్న వచ్చి మాట్లాడితే కృష్ణ రవీంద్ర సార్ మాట్లాడతా. ఇంకోరన్నా కాలనీ పెద్దలు చెప్పి సార్ వచ్చి చిన్న ప్రోమో ప్లే చేస్తారు, దాన్ని చూడండి. చాలా న్యాయం చేస్తాం మాటలు చెప్పి అనేక రకాల చెప్పి ఇవాళ పేదలకు ఇబ్బంది పెట్టే ఏవైతే పేదలు ఉన్నాయో వారే చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా న్యాయం చేస్తామని చెప్పేసి కల్లెపల్లి మాటలు చెప్పి అనేక రకాల అయితే పేదలు ఉన్నాయో వారే చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా న్యాయం చేస్తామని చెప్పేసి కల్లెపల్లి మాటలు చెప్పి అనేక రకాల చెప్పి ఇవాళ పేదలకు ఇబ్బంది పెట్టేవి కాకుండా ఇళ్లను లోన్స్ తీసుకోకుండా మరి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టి నిషేధ జాబితాలో పెట్టి వారికి వ్యాల్యూ లేకుండా ఉన్నదాన్ని కూడా సక్రమంగా లేకుండా చేయడం దుర్మార్గమైన పని. ఏవైతే పేదలు ఉన్నాయో వారే చాలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదోన్ని కడుపు కొట్టే విధంగా చేస్తా ఉంది. మరి రేవంత్ రెడ్డికి మరి పేదల మీద ఎందుకు ఇంత అక్కతో మాకు అర్థమైతలేదు. 22A నిషేధ జాబితా పెట్టి ఇవాళ పేదోని వెన్ను పెట్టే విధంగా పేదోని కడుపు కొట్టే విధంగా చేస్తా ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, 22Aలో నువ్వు ఈ విధంగా చేర్చడం చాలా తప్పు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం టోటల్గా మరుగున పడిపోయింది. ఈ 22A కింద ఈ యొక్క బ్లాక్ లిస్ట్ పెట్టడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మరి వాళ్ళ రియల్ ఎస్టేట్ కూడా మరుగున పడే అవకాశం ఉంది. మరి రియల్ ఎస్టేట్ కు మరి వాళ్ళ కొనాలంటే కూడా మరి దీని కింద బ్లాక్ లిస్ట్ ఉన్నది కాబట్టి నువ్వు కొనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు. ఇవాళ దీన్ని మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ 22A జీవోను తొలగించి వాటిని రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం ఏదన్నా గ్రామంలో ఉంటే 2, 3 సర్వే నెంబర్లు ఉంటాయి. ఊరుకూరు ఉంటుందా? ఊరు పెట్టి మమ్మల్ని మొత్తం పరిశాన్ చేస్తారు. ఒక్కరు కూడా సంతోషంగా లేరు. పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, కేంద్ర మంత్రి సంజయ్ ఆనంద్ గారిని కలిసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినాం. మేము తిరిగని లీడర్ లేరు, తిరిగని వ్యక్తి లేరు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దాదాపు 15,000 కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడ్డాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణమని మేము తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు దెబ్బల పాలవుతుందని తెలియజేసుకుంటున్నాం.
అనుకోకుండా హఠాత్తుగా అది 22/7 ఉన్నాయి మీ భూములు అని చెప్పేసి ప్రకటించారు సార్. ఆశ్చర్యం సార్, అది మేము ఇప్పుడు కాదు, దాదాపు నేను 97 నుంచి చూస్తున్నా. జ్యోతినాథ్ వాస్తవాన్ని నాకు తెలుసు. అక్కడ ఎంతో మంది పేద మధ్యతరగతి వాళ్ళే కొనుక్కున్నాడు. అక్కడ తక్కువ ధరలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో పోయి కొనుక్కున్నాడు సార్. ఇప్పుడు హఠాత్తుగా వచ్చేసి మాది ప్రభుత్వ భూమి, మీరందరూ వెళ్ళిపోవాలంటే ఎట్లా సార్ మా పరిస్థితి? మొన్న బిడ్డ పెళ్లి చేద్దామని మార్చిన అనుకున్నా, అప్పటి వరకు నాకు తెలియదు. యాక్చువల్లీ పోయి అమ్ముకుందామంటే అక్కడ జాగా మీది కాదు, ఇది ప్రభుత్వ భూమి, ఇలా 22/7 పెట్టినామంటే అది సార్ పద్ధతి. అది మాలాంటి వాళ్ళు ఏం కావాలి? ఇదేనా కాంగ్రెస్ పార్టీ చేసే పనులు? ప్రభుత్వం పేదలను ఆడుకోవాలి కానీ పేదల దగ్గర డబ్బులు గుంజుకోవడం సార్, ఈ భూములు గుంజుకోవడం కరెక్ట్ కాదు కదా సార్. ఏంటంటే వీళ్ళు ఇది పెద్ద కుట్ర సార్, పెద్ద కుట్ర అంటే కుట్ర, నిజంగానే కుట్ర. ఇప్పుడు మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు ఏమంటారంటే ఒక అంగుళం జాగా కూడా మేము ఎక్స్ట్రా పెట్టి అన్ని పాత పెట్టిన అంటారు. మాలాంటి పేదవాళ్ళ దగ్గర డబ్బులు తోసేసి అక్కడ హైదరాబాద్లో టవర్లు కడతాను సార్, రాఘవ టవర్స్ అని, రెవెన్యూ మినిస్టరే రాఘవ టవర్స్ అని చెప్పేసి అక్కడ 60 ఫ్లోర్ల టవర్లు 4 టవర్లు కడతారు. అంటే మాలాంటి పేదల రక్తం తాగి అక్కడ టవర్లు కట్టుకుంటారు. వాళ్ళు ఇట్లా చేస్తే మా పాపం దాకా చచ్చిపోతారు సార్ అందరూ. ఇప్పుడు వాళ్ళ కొడుకు బిడ్డలు లేరా? ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ కొడుకులు లేరా, బిడ్డలు లేరా? ఇప్పుడు మా ఉసురు దాకా వాళ్ళు దాకా హైదరాబాద్ టవర్లు 60 ఫ్లోర్ల టవర్లు 4 టవర్లు కడతారు. వాళ్ళ కొడుకులు మనవాళ్ళు మా పాపం దాకుతారు సార్, వాళ్ళు పోతారు. మాకు ఇట్లా క్లియర్ చేయకపోతే. ఈ ప్రభుత్వం చుట్టూ చాలా సార్లు తిరిగినాం మేము కూడా. పొన్నం ప్రభాకర్ గారిని, ఇప్పుడు మంత్రుల్ని అందరినీ కలిసినాం మేము. కోర్టుకు ఎవ్రీ మండే వస్తున్నాం మేము. మా ఇబ్బందులకు ఏడ్చుకుంటూ ఎన్నోసార్లు మేము ప్రయత్నాలు చేసుకుంటూ కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము. మనం గిరిప్రదర్శ గుళ్ళ చుట్టూ ఎలా చేస్తారో అలా తిరుగుతూనే ఉన్నాము. మాకు ఇప్పటి వరకు కూడా ఏ స్పందన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఇప్పటి వరకు కళ్ళు తెరవండి. రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నామండి, మీరు అందరికీ అధికారులను మీరు ఎలాగైనా చేసి మాకు క్లియర్ చేయాలని మీరు విన్నపించుకుంటున్నాను. ఉన్న కొద్ది గొప్ప గుంట భూమి ఏదైనా బిడ్డ పెళ్లి కానీ లేకపోతే హాస్పిటల్ ఖర్చు కానీ, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ కొరకు డబ్బులు కావాల్సి ఉంటే అవసరం నిమిత్తం అమ్ముకుందామంటే అమ్ముకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. మేము బయట అప్పు తీసుకొచ్చుకొని కట్టుకొని ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. బయట అప్పులు మేము వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. పిల్లల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి 22A రద్దు చేసి మాకు అనుకూలంగా, ఇదివరకు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆల్రెడీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు, మున్సిపల్ వాటర్ సప్లై అన్నీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడేమో 22A అని నిషేధిస్తామని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని తీసేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏదన్నా గ్రామంలో ఉంటే 2, 3 సర్వే నెంబర్లు ఉంటాయి. ఊరు ఉంటుందా? ఊరు పెట్టి మమ్మల్ని మొత్తం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉప్పల్ దాటి ఇప్పుడే బోడుప్పల్కు ఎంటర్ అయినరు సార్. ఇట్లా బాలాజీ హిల్స్, రాజశేఖర్ కాలనీకి వెళ్ళి మన మెయిన్ రోడ్కి వచ్చి ఏమన్నా ఇట్లా వస్తారు. కాబట్టి వస్తారు, జస్ట్ 5 నిమిషాల్లో వాళ్ళు సార్ వస్తారు. కాబట్టి అందరూ కూడా టెంపుల్ ముందున్న వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా వచ్చి లోపల వచ్చి కూర్చుంటే ముఖ్య అతిథులు పోయి, పెద్ద మనుషులు పోయి సార్ను రిసీవ్ చేసుకొని వస్తారు. కాబట్టి మీరంతా కూడా కూర్చోవలసిందే కోరుతూ, అర్జున్ రావు గారు ఇంకేమైనా ఇస్తావా? అయిపోయిందా? ఓకే. మళ్ళీ ఒకసారి వేసేయండి. 5 minutes వచ్చేస్తా సార్. ఏదన్నా గ్రామంలో ఉంటే 2, 3 సర్వే నెంబర్లు ఉంటాయి. ఊరు ఉంటుందా? ఊరు పెట్టి మమ్మల్ని మొత్తం పరిశాన్ చేస్తారు. ఒక్కరు కూడా సంతోషంగా లేరు. పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, కేంద్ర మంత్రి సంజయ్ ఆనంద్ గారిని కలిసినాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సార్ ప్రభాకర్ సార్, ఒక్క నిమిషం వచ్చి మిమ్మల్ని చెప్పమని చెప్తారు సమస్య. మనోళ్ళు రండి, ఒక్క నిమిషం రండి.
పెద్దలు ప్రభాకర్ సార్ని మాట్లాడవలసిన కోరుతాను. నమస్కారం అండి. ఈ కాలంలో మేము 2016కి వచ్చాము. హలో. అప్పటి నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుధాకర్తో కానీ వాళ్ళందరితో రెడ్డి గారు మాకు సంజయ్ రెడ్డి గారు మాకు చేదోడు అదుటి ఉండి అన్ని కార్యక్రమాలు చేశారు. తర్వాత ఈ 22A అన్నది నేను యాక్చువల్గా 3 నెలల నుంచి కాలనీలో లేను, అసలు ఆంధ్రప్రదేశ్లో లేను. దీని సబ్జెక్ట్ నాకు నాలెడ్జ్ లేదు. నేను ఇవాళే మధ్యాహ్నమే కాలనీకి వచ్చాను. కాలనీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని ఒకేసారి చూసే అదృష్టం నాకు కలిగింది. పెద్దలు వస్తారు, వాళ్ళు మాట్లాడారు. 22A గురించి నాకైతే ఎలాంటి నాలెడ్జ్ లేదు సార్. కాలనీ డెవలప్మెంట్ విషయంలో మాత్రము మనకు సంజీవ్ రెడ్డి గారు మనం కాలనీ ఇబ్బంది ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత ఈ అమౌంట్ కట్టడం కానివ్వండి, ఇవన్నీ మనకు చాలా చేదోడువాది ఉన్నారు కాబట్టి సార్ వెనకాలే మేము ఉంటాము. సార్ ఏం చెప్తే అది మేము ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ. దయచేసి విజయ్ మన చీరలు తీసి ఇక్కడ ఎదురు వేయించేసారు. అవి కలిసినాం మేము తిరిగా పత్రికా సోదరులు వస్తే ముందు కూర్చోవచ్చు. వెంకటేశ్వర్ సార్, మల్లేశ్వర సార్, నరసింహారెడ్డి సార్ వచ్చిందా? అవకాశం ఉన్నాయి, 10 చీరలు ఉన్నాయి. ఓకే. హలో. 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 దయచేసి సార్కి వెళ్ళి మనవాళ్ళు చెప్తా ఉన్నారు. అందరు చెప్పారు. ప్లీజ్ ఎదురుగా, ప్లీజ్ ఎదురుగా, ప్లీజ్ మొత్తం దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఇది మీటింగ్ కాదు, వీళ్ళు ఇంటరాక్షన్ వీళ్ళతోటి డిస్టర్బ్ అవుతారు. ప్లీజ్ ఏమనుకోవద్దు, ప్లీజ్ దయచేసి ప్లీజ్. చిన్న అక్కడ గురికాడ ఉండొద్దు ప్లీజ్, కొద్దిగా ఇక్కడ చిన్న
దయచేసి వినంతి చిన్న ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ప్లీజ్ అన్న కూర్చో ప్లీజ్. ఇప్పుడే మన కాలనీకి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, శాసనసభ ప్రతిపక్ష ఉపనాయకులు హరీష్ రావు సార్ను వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి సార్ను అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి గారు, రాగి లక్ష్మణరెడ్డి గారు, కృష్ణన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఒక్క నిమిషం అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ నమస్తే. సార్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళీ ఇక్కడ వచ్చారు విజయ్ ప్లీజ్ అక్కడ ముందు పోండి, అంతా ముందు పోండి. అందరూ వీరు ఉండండి. మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర శాసనసభ ఉపనాయకులు హరీష్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి సార్ని, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారిని, కృష్ణన్ గారిని, రాగి లక్ష్మారెడ్డి గారిని కొద్దిగా కార్యకర్తలు వెనక్కి ఉండాలి, కాలనీ వాళ్ళు మాత్రమే ముందుండాలి. కొద్దిసేపు కార్యకర్తలు సహకరించాలి. కాలనీ వాళ్ళ మీద పడద్దు దయచేసి, వాళ్ళు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుండ్రు. కార్యకర్తలు దయచేసి సహకరించాలి. లక్ష్మణరెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని, ఎర్రల సీనన్న గారిని, కృష్ణ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మల్లారెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడండి సార్? ఓకే. ముందుగా దయచేసి మీ అందరూ ఇప్పుడు ముందుగా మాజీ అధ్యక్షులు తిరుమల మెడోస్ కాలనీ సార్, ఇది తిరుమల మెడోస్ కాలనీ సార్, మనం ఉన్నది గేటెడ్ కమ్యూనిటీది. పక్కన లక్ష్మీ గణపతి కాలనీ, ఆ పక్కన ఏమనర్ కాలనీ, 3 కాలనీలు కలిసి 22A జాబితాలో పెట్టింది సార్. ఈ 3 కాలనీలే కాకుండా మొత్తం బోడుపల్లిలో చాలా కాలనీలు కూడా 22Aలో పెట్టింది సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ 3 కాలనీ వాసులతో ఇక్కడ ఉన్నాం సార్. ఇప్పుడు ఈ కాలనీ మాజీ అధ్యక్షులు స్వామి గారిని 2 నిమిషాలు క్లుప్తంగా 22A గురించి చెప్పాల్సిన కోరుతున్నాం. ఓన్లీ 22A. ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం 22A జీవోను అక్రమంగా తీసుకొచ్చిన సందర్భంగా గౌరవ కొంచెం ఇక్కడ ఉన్న సోదరులంతా జర చీలర మీద కూర్చుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న మిత్రులంతా జర కొంచెం సహకరించండి. స్వామి సాబ్
రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం 22A తీసుకొచ్చిన సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు నిత్యం ప్రజలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని సేవా తత్పరతను గుర్తించు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులను ముచ్చెమటలు పట్టించినటువంటి మన గౌరవ పెద్దలు ఇక్కడి నుంచి 22A ప్రాబ్లం ఉందని చెప్పి మన 3 కాలనీల వాళ్ళు వెళ్ళినప్పుడు వారు సహృదయంతో వెంటనే స్పందించి ఇమీడియట్లీ ఇక్కడికి వస్తామని చెప్పి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు హరీష్ రావు సార్ గారికి, అదేవిధంగా హాస్య చతురతోటి ప్రతి ఒక్కరిని మిశ్రమ చేసే మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి సార్ గారికి, అదేవిధంగా మంచి మనసున్న మన శాసనసభ్యులు ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారికి, పెద్దలు రాగి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వారి గుండెలో సుస్థిర స్థానాన్ని గుడిగట్టుకున్నటువంటి హరీష్ అన్న కోసము మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఇక్కడ హేమానగర్ అనేది దాదాపు 60 సంవత్సరాల క్రితం ఏర్పడింది సార్. అదేవిధంగా లక్ష్మీ గణపతి కాలనీ వచ్చేసి దాదాపు 30 సంవత్సరాలు, తిరుమల మీడోస్ కాలనీ వచ్చేసి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం సార్. ఇక్కడికి వచ్చేసి మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకులు మన సంజీవరెడ్డి గారు వారు సహృదయంతో నిస్వార్థంగా ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఎప్పుడు కూడా కాలనీకి ఆపద్ బాంధవులాగా ఉంటూ మన మల్లారెడ్డి గారి సహకారాలతోటి మనకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే 22A అనేది ముఖ్యంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ LRS ఉంది, BRS ఉంది, ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్ పర్పస్ కన్వర్షన్ లెటర్ కూడా ఉంది సార్. దయచేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు అందరికీ కూడా తమ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. దాదాపు సుమారు 1,75,000 గజాలు ఉన్నటువంటి దీంట్లో సుమారు 19,000 గజాలను ఇది నిషేధిత ప్రాంతంలో చేర్చారు సార్. దీనిపై తమరు మాకు న్యాయం చేస్తారని అనుకుంటూ వినవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ గణపతి అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారిని వేదికకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం, కాలితులందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. సో ఇప్పుడు మనం యాక్చువల్గా నిన్న హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 215 సర్వే నంబర్, 215 పార్ట్ సర్వే నంబర్లో ఉన్న మన దాదాపు 36.5 ఎకరాల ల్యాండ్ని 22Aలో గవర్నమెంట్ నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ 37 ఎకరాల్లో 1950 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయండి 3 కాలనీల్లో. హేమానగర్ మోర్ దాన్ 1,500 హౌసెస్, లక్ష్మీ గణపతి కాలనీ అండ్ ఇప్పుడు మనం నిలబడిన తిరుమల మెడోస్ కాలనీ, ఈ 3 కాలనీలు కలిసి దాదాపుగా మోర్ దాన్ 2,000 హౌసెస్తో మోర్ దాన్ 10,000 పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ 3 కాలనీస్ అండి. ఈ 10,000 మంది జనాలను నివసిస్తుంటూ వివిధ జిల్లాల నుంచి వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వచ్చి దశలుగా ఇన్ని కాలనీల్లో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇల్లు కట్టుకొని లోన్లు తీసుకొని, అవి కూడా మళ్ళీ నేషనలైజ్ బ్యాంక్ అప్రూవల్ చేసిన లోన్స్ అండి. అది ఒకవేళ మీరు కనుక అప్పుడే కనుక ఈ బ్యాంకు లోన్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ లేవు అనుకుంటే ఎవ్వరు ఇక్కడికి రారు, ఈ ల్యాండ్స్ కొనరు, ఇంత ఇబ్బంది పడరు. 1976 గజెట్ ఇప్పుడు రిలీజ్ చేసి దాన్ని 22Aలో పెట్టడం జరిగింది. 1976 గజెట్ ఏంటంటే ఆల్మోస్ట్ 51 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనుకపోయిన గజెట్ని ఇప్పుడు తీసుకొచ్చి పెడితే ఇంకొక 20 సంవత్సరాలు వెనుకపోతే 1947 ముందు తీసుకోవచ్చు కదా. అప్పుడంతా కూడా నవాబుల్ ల్యాండ్లో, ఇంకెవరియో ల్యాండ్లో ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇంతమందిని సఫర్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు విజ్ఞప్తి ఆయనే ప్రెస్ మీట్లో పెట్టి చెప్పారు, నా యాదాద్రి జిల్లాలోనే మోర్ దాన్ 40,000 ఎకర్స్ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగిందని. అంటే ఒక్క జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలు అంటే దాదాపు 31 జిల్లాలు ఎన్ని లక్షల ఎకరాలు, కోటి ఎకరాలు నిషేధిత జాబితాలు పెడితే ఎందుకోసం అండి మనం ఈ తెలంగాణ తెచ్చుకుంది? సుఖ సంతోషాలు ఉండడానికే కదా. మీ 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలు పెట్టినాక మిగతా ల్యాండ్ ఇక్కడది. మన ఎగ్జాంపుల్ మన బోడుపల్లి ఇప్పుడు ఈ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు ఇప్పుడు ఓన్లీ మనం వెస్ట్ పార్ట్లోనే ఇప్పుడు 215 సర్వే నెంబర్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఈ బోడుపల్లిలో చాలా సర్వే నెంబర్స్ ఉన్నాయి, 213 ఉన్నాయి, ఈస్ట్ సైడ్ చాలా ఉంది, అండ్ దాదాపు కొన్ని 100 ఎకరాలు వర్క్ బోర్డులో ఉన్నాయి. గత ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ వర్క్ బోర్డు ఎప్పటి నుంచి మీకు 22Aలో పెట్టినారు?
ఇది మొన్న జూన్ 6th రోజు గజెట్ ఓపెన్ అయింది కదా సార్, అప్పటి నుంచే రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరగట్లేదు. జూన్ 6వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ నుంచి మీ 3 కాలనీలో కలిపి ఎన్ని ఇండ్లు ఉంటాయి? దాదాపు 2000 ఇండ్లు ఉంటాయి సార్. ఇప్పుడు 2000 ఇండ్లు కూడా నిషేధిత జాబితాలో పెట్టినారు. నిషేధిత జాబితాలో పెట్టారు. వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మాలు ఏంటంటే టోటల్ గా 19,000 యాడ్స్ మాత్రమే యూఎల్సీలో ఉంది అని అందులో వాళ్ళు చెప్పారు. బట్ ఆల్మోస్ట్ 1,80,000 యాడ్స్ లో 19,000 యాడ్స్ యూఎల్సీలో ఉంటే మొత్తం టోటల్ ఏరియాని నిషేధిత జాబితాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు? పెళ్లిలకు, శుభకార్యాలకు అమ్ముకోవడానికో, చేసుకోవడానికో, వివిధ పనుల నిమిత్తం ప్లాట్లు అమ్ముకోలేరు, కొత్త ఇల్లు కట్టుకోలేరు, కట్టుకున్న ఇల్లు పైన కూడా ఎక్స్టెండ్ చేసుకోలేరు. అంటే ఇప్పుడు 3 నెలలు అయిందా ఆగిపోయింది సార్. జూన్ 6 లాగా ఎన్ని రోజులు అయింది? జూన్ 6th 7th నుంచి ఆగిపోయింది సార్. జూన్ అంటే జూన్, జూలై, ఆగస్ట్ అయింది సార్. సో జూన్ 8th రోజు నేనే ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తే లేదండి అని గజెట్ జూన్ 6th రోజు రిలీజ్ అయిన గజెట్ నా ముందు పెట్టింది మేడం, రిజిస్టర్ SRO ఉప్పల్. అదేంటి మేడం ఎన్ని రోజులు చేసాం అన్నాం, ఎన్ని రోజులు చేసామండి. జీవో మరి డిసెంబర్లో ఇచ్చింది కదా. ఇది వచ్చేసి సార్ 2025లో ఆ జీవోలో ఏమీ లేదు, నిల్ అని ఉంది చూడండి. అదేమో 1956 గజెట్ మాత్రం, దాన్ని మళ్ళీ ఇప్పుడు బేస్ చేశారు. 2025లో గజెట్ లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా యూఎల్సీలో లేదని వాళ్ళు నిల్ అని పెట్టారు. అవును సార్, 2025 డిసెంబర్లో నిల్ అని ఉంది. జూన్ 6th రోజు 1956 గజెట్ తీసుకొచ్చి 22A లో పెట్టారు. సో 1956 తర్వాత ఎన్నో సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కదా. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలో ఉన్న మున్సిపల్ ఆఫీసే కానీ అన్ని వ్యవస్థలు కలిసి కదా మనకు పర్మిషన్లు ఇచ్చింది కానీ. ఇప్పుడు తీయమని అడిగితే ఏమంటున్నారు? మేడం గారిని, SRO గారిని అడిగితే మా చేతుల్లో ఏమీ లేదండి, మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని అడుగుతున్నాం, మంత్రి గారు నుంచి ఆదేశాలు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే మేమైనా చేయగలము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటున్నాం. మరి ఇంత ముందుకు చేశారు, మళ్ళీ అప్లికేషన్లు పెట్టమని అడుగుతున్నారు కదా, పెట్టాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారు మా నుంచి? అసలు అప్లికేషన్లు ఎందుకు పెట్టాలి సార్? మా ల్యాండ్ గురించి మేము వాళ్ళని ఎందుకు బ్రతకాలి? బ్రతమలాడాల్సిన అవసరం ఏంటి? లీగల్ గా ఉన్న ల్యాండ్సే కదా కొనుక్కున్నాం మనం అందరము. దాని ప్రకారమే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, LRS కూడా కట్టి ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిండ్రు, LRS కట్టిండ్రు, మున్సిపల్ ట్యాక్స్ కట్టిండ్రు, హౌస్ ట్యాక్స్ కడుతున్నారు. అవునండి. అన్ని ఉన్నప్పుడు మళ్ళా మీరు ప్రభుత్వమే దీన్ని అంతే కదండి 22A పెట్టి మిమ్మల్ని ఆఫీసర్ చుట్టూ తిప్పడం ఎందుకు? మీరు దరఖాస్తులు పెట్టడం ఎందుకు? మీరు తప్పు చేసినప్పుడు మీరే తీసేయాలి అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది సోదరులు బయట కూడా నాతో డిస్కస్ చేశారు, ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, గవర్నమెంట్ కాంగ్రెస్ మినిస్టర్లను అడగాలి కదా మీరు అని. కొంతమంది రాజకీయాలకు అతీతంగా ఓన్లీ కొంత రాజకీయ పిచ్చి ఉన్న వాళ్ళు అడిగితే నేను ఒకటే సమాధానం చెప్పాను. జూన్ 6th రోజు వచ్చినాక ఈ రోజు ఆగస్టు ఎండ్లో ఉన్నాం. ఇదే రాజకీయ పార్టీలు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని సవరిస్తామని చెప్పింది. మన పొంగులి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి ఆ టోల్ ఫ్రీ నంబర్ ఒక్కసారి డయల్ చేయండి. ఎక్కడ కూడా ఎవరికి కూడా రెస్పాన్స్ రాదు. అలాంటప్పుడు ఆ టోల్ ఫ్రీ నంబర్లు ఎందుకు? ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు మనకి? సో మనము డబ్బులు పెట్టుకున్న ల్యాండ్ని మనం అడుక్కునే స్టేజ్కి ఎందుకు వచ్చింది? సో దయచేసి ఇట్లాంటి వ్యవస్థల్లో లోపాలని, సరే తెలుసో తెలియకో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఇచ్చిన ఆఫీసర్స్ ప్రాబ్లమా, గవర్నెన్స్ అన్ఎఫిషియన్సా ఏదో అయింది, తప్పును సరిదిద్దుకోవడానికి దాదాపు 3 నెలలు టైం ఇచ్చింది తెలంగాణ. సో ఈ 3 నెలల్లో కానిది ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని అడగడంలో అర్థం లేదు. కాబట్టి ఈ 22A గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన హరీష్ అన్న గారు దీనిపైన ఉద్యమం చేపట్టి దీనిపైన మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని అసెంబ్లీలో ప్లస్ గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా ఈ 3 కాలనీల నుంచి, బోడుపల్లి నుంచి కూడా పోరాడుతున్నాం. ఇంకొక మాట సార్, ఇదే బోడుపల్లో అటువైపు అంతా వక్త్ బోర్డు, ఇటువైపు అంతా ULC, మధ్యలో SC ల్యాండ్స్. ఇంకా ల్యాండ్ ఎక్కడిది? ఇక అందరూ మొత్తం బోడుపల్లి అంతా ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలా? సో ఇన్ని సమస్యలని ఎదుర్కొంటూ ప్రతిరోజు మానసికంగా ఇబ్బందులు పడడం వల్ల వాళ్ళ పిల్లల చదువులకు కానీ, ఇంకా మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ, వాళ్ళకి వ్యవసాయం ఇక్కడ జాబ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఒక మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ. సో దయచేసి సహృదయంతో ఈ సమస్యని, బోడుప్పల్లో ఇలాంటి సమస్య 22A లో ఆ 19,000 యార్డ్స్ కూడా ఎందుకు ఉండాలండి? అది కూడా ఉండొద్దు. వెనకాలే పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఒకవేళ గవర్నమెంట్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే మన గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ని ఎక్కడి నుంచి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవతల వైపు షిఫ్ట్ చేస్తా అన్నారు. సో అది కనుక షిఫ్ట్ చేస్తే మన ఇండస్ట్రీలో కొన్ని 100,000 ఎకరాలు ఖాళీ అవుతుంది. సో రేపు పొద్దున మీరు ఏమైనా డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఏదైనా పనికొచ్చే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ వెనకాల పెట్టుకోవచ్చు. కొన్ని 1000 ఎకరాలు ఉందండి. సో దయచేసి అట్లాంటి ల్యాండ్ని యూజ్ చేసి ఈ నివాస యోగ్యమైన ప్రాంతాలని పూర్తిగా ప్రజలకు వదిలిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తిరుమల మెడల్స్ కాలనీ సభ్యురాలు స్వప్నారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 22A గురించి మాత్రమే, వేరే ఏమొద్దు. మన తిరుమల మెడల్స్ వేదికను అలంకరించిన మన టీఆర్ఎస్ నాయకులకి బోడుప్పల్ పెద్దలందరికీ నమస్కారాలు. సార్, ఈ కాలనీ మాకు 2014 నుంచి మేము ఎన్నో బిల్డర్ దగ్గర నుంచి ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం సార్. ప్రతిసారి మేము సంజీవన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు మన తెలంగాణకి మన కేసీఆర్ మీరు ఎట్లా అండగా నిలబడ్డారో మా కాలనీకి సంజీవన్న అట్లా అండగా నిలబడ్డారు సార్. ఏ సమస్య వచ్చినా లేడీస్ అయితే విపరీతమైన సమస్యలు సార్. రోడ్లు లేక, డ్రైనేజీలు, రోడ్ల మీద బొంగులు, ప్రతి ఒక్క సమస్య సార్. ఇప్పుడు కాదు సార్, 12 years నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా సంజీవన్న దగ్గరికి వెళ్తే మొదటి నుంచి కూడా సంజీవన్న దగ్గర నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము అన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా ఉందామని అనుకునే టైంలో ఈ యూఎల్సీ తీసుకొని వచ్చేది సార్. ఈ యూఎల్సీ అంటే ఏంటో కూడా చాలా మంది లేడీస్ కి అసలు ఫుల్ ఫామ్ కూడా తెలియదు సార్. మేము ప్రాపర్ గా జాబ్ చేసుకుంటూ లోన్ తీసుకొని ప్రాపర్ గా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్ అప్రూవల్ వచ్చింది. లోన్ తీసుకున్నారు, కొంతమంది బంగారాలు కుదబెట్టి కూడా ఇల్లు కట్టుకున్నారు. అట్లాంటి మొత్తం అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీథింగ్ సార్. మాకు ఇప్పుడు బేసిక్ నీడ్స్ అన్ని మా కార్పొరేటర్ అని చెప్పిన మన అన్ని చేసింది సార్. ఇప్పుడు హాయిగా ఉందామనే టైంలో యూఎల్సీ తీసుకొచ్చిండు. ఎవరైనా ఫారెన్ కి పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ కి వెళ్దామంటే కూడా ఇప్పుడు యూఎల్సీ ఉందని చెప్పి ఆ లోన్ కూడా ఇస్తలేరు సార్. ఆ లోన్ ఎక్స్టెన్షన్ కూడా రావట్లేదు. కాబట్టి ఈ సభా వేదికగా మేము ఏమి విన్నవించుకుంటున్నాం, ఎస్పెషల్లీ మా మహిళల తరఫున సార్, ఈ యొక్క యూఎల్సీ ఎందుకు పెట్టింది, అసలు మేము చేసిన తప్పేంది, మేము ప్రాపర్గా అన్ని ట్యాక్సులు కట్టిన తర్వాత కూడా మేము ఈ ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. అందుకే సార్ మీరు పెద్ద మనసు వేసుకొని మా కాలనీకి వచ్చినందుకు మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు సార్. కొంచెం ఈ ప్రాబ్లం ఒక్కటి చూడండి సార్. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకులు చిన్న సమస్య ఉన్న 24 hours మన ఇంట ఉండి మనకి కాలనీలో అన్ని సమస్యలను పరిష్కరించినటువంటి మన మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈ 22A సమస్య మీద వచ్చిన మన పెద్దలు, మన ఆపద్ బాంధవుడు, మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మన పెద్దన్న, పిలిస్తే పలికే మన పెద్దన్న, మన హరీష్ అన్న గారు, అదే మాదిరిగా మన లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అదే మాదిరిగా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లా సీనన్న గారు, మా మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా సంజీవరెడ్డి గారు, మా పార్టీ ప్రెసిడెంట్, మా స్థానిక మాజీ కార్పొరేటర్ చక్రపాణి గారు, మిగతా మా బిడ్డలు, కోడన్లు, కొడుకులు, మా స్థానిక నాయకులు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. అన్న, ఇది నాకు ఇల్లు లెక్కన్నా. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఈ గుడికి ఫస్ట్ బోర్ నేనే వేయించినన్నా. ఏం లేకుండా ఇక్కడ ఫస్ట్ రోడ్లు కానీ అన్ని కానీ ఇప్పుడు వీడికి వస్తే భోజనం చేసిపోన్నాను నేను. ఇగో మా బిడ్డింటికి వస్తే ఎప్పుడు ఆమె ఈమె ఇద్దరు మంచి ఇల్లు, కానీ దరిద్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మనకు శని, మనకు 5 ఏళ్ళు శాపం ఉంది. ఈ శాపం మనం భరించవలసిందే. అక్కడ మీరు ఓటేలే కాంగ్రెస్ కు, అక్కడ ఊర్లో పడితే కొందరు నమ్మిచ్చిర్రు, మోసం చేసిండ్రు. ప్రజలందరూ కూడా దగా పడ్డారు, బాధపడుతున్నారు. మామూలు బాధ కాదు ఇది, మామూలు ఇది కాదు. ఇంత గోస, ఇంత యాస ఇక్కడ కూడా ఎప్పుడు కూడా చూడలేదు, మనం భరించలేము. అంత బాధ పెడుతుండ్రు. ఎవ్వరికి కూడా నిమ్మడం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఒక రైతుకు నిమ్మడం లేదు, ఒక కార్మికునికి నిమ్మడం లేదు, ఒక ఉద్యోగానికి నిమ్మడం లేదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నిమ్మడం లేదు, ఏదన్నా బట్టల దుకాణాలకు నిమ్మడం లేదు, ఎవరికి నిమ్మడం లేకుండా చేశారు. ఆ నిమ్మడంగా ఉన్నారంటే ఆ మంత్రులు, ఎమ్మెల్యేలే నిమ్మడంగా ఉన్నారు. మంచిగా రోజు దంచుడే దంచుడు. 22A ఎన్ని ఏళ్ళు ఉన్నాయో అన్ని ఏళ్ళు పెడుతున్నారు. అన్నిట్లలో ఏళ్ళు పెడుతుర్రు, అన్ని ఆపుతున్నారు, జేబులు నింపుకుంటారు, పందికొక్కులు లెక్క బలుస్తున్నారు. ఇంత దుర్మార్గుల రాజ్యం మనం ఎప్పుడు కూడా చూడలే. మన కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళు అన్నపూర్ణ రాష్ట్రం ఇట్లా మనకు దినం తప్పించడం, మన ఆడబిడ్డలకు ఇట్లా ఉత్తానే నీళ్ళు వచ్చు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వచ్చింది, నీళ్ళే కరువైనాయి, కరెంటు పోతుంది. ఆ భగవంతుడు కూడా కనిస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాలు కూడా
ఆ వరదదేవుడిని రాత్రి సన్ని మొక్కుతున్నా, పొద్దుగాల బోనాల పండుగ అన్ని గుళ్ళలో మొక్కిన వనవాడు అంటే తర్వాత పడ్డది, ఇంకా పడాలి. కాంగ్రెస్ వచ్చింది, మన దరిద్రం వచ్చింది. మనం దీన్ని పారదోవాలి. 22A కాదు, ఇంకా వాళ్ళు మనకు ఊరేస్తారు. వాళ్ళు మామూలుగా చెయ్యరు. ఇంకా గోస ఇంకా ఉన్నది మనకు. ముసూర్ల పండుగ ముంగట ఇంకా అయిపోలే. ఇంకా 6 నెలల చూడు. మనమే కొట్టుకోవాలి, మనమే తిట్టుకోవాలి, మనమే బాధపడాలి. ఇదే పోడుపల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు వక్స్ బోర్డు తీస్తారని నా మీద నేను మంత్రి ఉన్నప్పుడు ధర్నా చేసిరు. నేను దగ్గర దాకా తీసుకొచ్చిన. మన గవర్నమెంట్ పడిపోయింది. 360 ఎకరాలు దళితులది, మొత్తం 100 ఎకరాలు క్లీన్ చేయించిన. టెండర్ పెడితే ఇదే కాంగ్రెస్ నాయకులు దానికి స్టే తీసుకొచ్చారు. ఇప్పటిదాకా చేయలే. వాళ్ళ తాతలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, బిడ్డ చచ్చిపోయారు. 300 ఎకరాలు, 360 ఎకరాలు ఇలా బంజారాయిలు అయినట్టు అవుతుండే. గవర్నమెంట్ కూడా పైసలు వస్తాయి. చెప్తే కూడా వాళ్ళకి అర్థమే కాదు. గరీబులకు వాళ్ళు సేవ చేసే పరిస్థితే లేదు. కాంగ్రెస్ వాళ్ళకు రోజు పైరవిలు, రోజు రిజిస్టర్ ఆఫీసులు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, పైసలు. ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళంతా పొద్దుగా లేస్తే జాబుకు పెట్టేవాళ్ళు. వీళ్ళకి 22A పెడితే ఎట్లయితే చెప్పు. 90,000 ఇండ్లు, 90,000 గజాలు. ఎక్కడ చూడు భూములు 22Aనే. రోజు చేస్తాం. మంత్రి ఉన్నాడు పొంగులేటి, ఓ పాలు వంగినట్టు వంగుతున్నాడు ఆయన. అసలు పని లేదు, పస లేదు. 24 గంటలు తీస్తా అంటుండు. 24 గంటలు కాదు, నెలైనా తీస్తలేడు. నెలలు జరిగినా తీస్తలేడు. రేపు తెల్లాటెక్కల కంప్లైంట్ ఫోన్ చేయమంటుండు. ఆ ఫోన్ కూడా లిఫ్ట్ లేదు. ఎట్లుండాలి గవర్నమెంట్ అంటే? దీంట్లో సీఎం ఏం చేస్తుండు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎవరి పట్టి లేదా ప్రజల మీద? దోచుకునేదేనా? ప్రజలను ఇట్లా అవసరపెట్టేదేనా మీ ప్రభుత్వం? కాబట్టి తప్పకుండా ఖబర్దార్, మీరు ఎవ్వరు భయపడే అవసరం లేదు. మన హరీష్ ఉన్నాడు, మన కేసీఆర్ ఉన్నాడు. మళ్ళా 2 ఏళ్ళు ఓపిక పట్టుంది. మీ బాధలన్నీ దూరం పోతాయి. ఇంకొక ఏడాది ఓపిక పడితే చాలు, మనమే మళ్ళీ వస్తాం. తప్పకుండా మన సీఎం కేసీఆర్ గారు సీఎం అవుతాడు. తప్పకుండా మన బాధలన్నీ పోతాయి. ఎవ్వరేం చేయలేడు మీకు, ఎవ్వరు కూడా రారు. మన సీఎం కేసీఆర్ గారు భగవంతుడు. అలాంటి సీఎం మనకు దొరకడు. 10 ఏళ్ళు అన్నపూర్ణ రాష్ట్రం చేసిండు, బంగారు తెలంగాణ చేసిండు, ఆదర్శ తెలంగాణ చేసిండు, భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణ చేసిండు. ఈ దరిద్రులు వచ్చి మొత్తం దరిద్రం చేస్తారు. కానీ పోతారు తప్పకుండా. వాళ్ళు గంగల గడిచిపోతారు. డిపాజిట్ రాదు ఒక్కొక్కరికి, మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు మిగతాదంతా మా హరీష్ అన్న మాట్లాడుతాడు. అందరికి కూడా నమస్తే, ధన్యవాదాలు. గౌరవనీయులు, ప్రజల మనసెరిగి పనిచేసే మీ అభిమాన నాయకుడు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు లక్ష్మారెడ్డి గారికి, రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, సంజీవ్ రెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, చక్రపాణి గారు, ముఖ్యంగా 3 కాలనీల అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, స్వామి గారు, స్వప్న గారు, అమరేందర్ గారు, లడ్డూబాయి గారు, ముఖ్యంగా హేమానగర్, లక్ష్మీ గణపతి కాలనీ, మనం ఎక్కడైతే ఉన్నామో ఈ తిరుమల మిడోస్ కాలనీకి చెందినటువంటి అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మీడియా మిత్రులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఒక ప్రభుత్వం అనేది ప్రజలకు సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం ఎందుకోసం ఉంటుంది? ప్రజల మంచి చెడు చూడడానికి, ప్రజల బాగోగులు చూడడానికి, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం పనిచేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులను సృష్టిస్తూ ఉన్నారు. లేని సమస్యలను సృష్టించి ఇవాళ ప్రజల్ని ఆగమాగం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సోదరి స్వప్న మాట్లాడుతూ ఒక మాట అన్నది, పిల్లలు అమెరికా వెళ్ళాలంటే బ్యాంకులో ప్రాపర్టీని కుదబెట్టడానికో లోన్ ఎక్స్టెన్షన్ చేయడానికో బ్యాంకుకి వెళ్తే మీది 22Aలో ఉన్నది, మీకు అప్పులు ఇచ్చేది లేదు పో అంటున్నారు. ఎవరన్నా అమ్మాయి పెళ్లి చేయడానికి ఇల్లు అమ్ముకోవాలన్నా,
అత్యవసర ఆరోగ్య పరిస్థితి కోసం ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా ఒక పిడుగులాగా రాత్రికి రాత్రి 22లో పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క రూపాయి కూడబెట్టి, ఇక్కడ ఎవరుంటారు పాపం, అందరూ సాలరైజ్డ్ ఎంప్లాయీస్, భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి చిట్టీలు వేసుకొని ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఓ ప్లాట్ కొనుక్కొని బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ ఏంటి, ఎంత తుగ్లక్ ప్రభుత్వం లాగా మారిపోయింది. అసలు ఈ నిర్ణయమే ఒక తుగ్లక్ నిర్ణయం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను మన రాష్ట్రం అబాలిష్ చేసింది. 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను ఎత్తివేయడం జరిగింది. కానీ ఈ తుగ్లక్ గవర్నమెంట్ ఏం చేసింది, అప్పుడెప్పుడో 1956లో ఆ రోజుల్లో ఇది ల్యాండ్ సీలింగ్ లో ఉంది గనక ఇప్పుడు మీరంతా 22 పెట్టమంటున్నారు. మరి 1956 నుంచి ఇప్పటిదాకా ఎన్ని మార్పులు వచ్చినాయి? భారతదేశ ప్రభుత్వం ఏమో 1998 ఆ ప్రాంతంలోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసింది. మన రాష్ట్రం 2008లో అడాప్ట్ చేసుకొని అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసినాం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసిన తర్వాత ఒక చట్టం చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ దీన్ని సీలింగ్ లో పెట్టి నిషేధిత జాబితాలో పెట్టడం అంటే ఒక పిచ్చి తుగ్లకు నిర్ణయం. ఇది అనాలోచిత నిర్ణయం. కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఒకవైపు ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇవాళ పొద్దున కూకట్పల్లి నుంచి నా దగ్గరికి చిన్న పిల్లలు వచ్చినారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక 1000 గజాల పార్క్ ఉందట, చిన్నపిల్లలు ఆడుకుంటారట. దాని కాంపౌండ్ వాల్ ఉంది, లోపల ప్లే గ్రౌండ్ ఉన్నది. ఆ 1000 గజాల స్థలాన్ని యాక్షన్ పెట్టిందట కూకట్పల్లిలో. పార్కును అమ్మకానికి పెట్టినారు, ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టినారు. రేపు గుడి కట్టడానికో బడి కట్టడానికో దవాఖాన కట్టడానికో పిల్లలకు పార్కు కోసం కూడా భవిష్యత్ అవసరాలకు స్థలాలు లేకుండా ఉన్న భూములన్నీ అమ్మే కార్యక్రమం ఒకవైపు చేపట్టినారు. ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలు పేదల అసైన్డ్ భూములు అడ్డగోలుగా లాక్కొని ఇవాళ అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. మరోవైపు పట్టా భూములు, ఇది పట్టా భూమని గవర్నమెంటే పాస్బుక్ ఇచ్చింది, గవర్నమెంటే లేఅవుట్కు అనుమతి ఇచ్చింది, గవర్నమెంటే ప్లాట్ అమ్మితే రిజిస్ట్రేషన్ చేసింది, గవర్నమెంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఇల్లు కట్టుకోవడానికి ట్యాక్స్ కట్టించి అనుమతి ఇచ్చింది, నల్లా కనెక్షన్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, సంవత్సరానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. ఇవాళ రాత్రికి రాత్రి దీన్ని యుఎల్సీలో పెట్టి దేనికోసం పెడుతున్నారు అంటే ఇలా ప్రభుత్వ భూములేమో అమ్ముకోవాలి, అసైన్డ్ భూములేమో లాక్కోవాలి, పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్ల దందాలకు ఇలా తెరలేపిండ్రు. ఇలా మొన్న ఒక ఆయన చెప్పినాడు, మీరు చూసుంటారు, 30% అడిగిందట పోతే. అరే మాది నిషేధిత జాబితాలో ఎట్లా పెట్టినారు, ఇది అన్యాయం అని పోతే సొప్పేయాలి కదా, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా, సొప్పేస్తే పాలు ఇస్తుంది అంటుండట. ఇదేంది నాకు అర్థం కాలేదు అంటే 30% అంటుండట. అంటే ఈ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ గా మారిపోయింది. వీళ్ళకి ఈ కాలనీలో 2000 ఇండ్లు ఉన్నాయి. ఇంత రాత్రిపూట వర్షం పడుతుంటే కూడా మీరు ఇంత ఓపికగా ఎందుకు వచ్చినారు? బాధ ఉంది, కడుపులో నొప్పి ఉన్నది కనుక మీరు అందరు ఇక్కడికి వచ్చినారు. దెర్ ఇస్ ఎ పెయిన్. ఆ బాధ చెప్పుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు, న్యాయం కావాలని చెప్పడానికి మీరు వచ్చారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క గుంట కూడా మేము నిషేధిత జాబితాలో పెట్టలేదు అంటాడు. మరి పెట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ 2000 ఇండ్లు 22Aలో పెట్టకపోతే ఎందుకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు? ఇప్పుడే మీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి చెప్పినాడు, జూన్ 3వ తేదీ 2026లో ఇవ మా ప్రాంతం అంతా కూడా 22Aలో పెట్టినారు. అంటే 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టినారు. ఇలా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో, మీరు ఆఫీసుల చుట్టూ తిరగండి. తప్పు చేసింది నువ్వు. అకారణంగా అన్యాయంగా తప్పుడు ఆలోచనతోని కమిషన్ల కోసం ఈ పేదల ఆస్తులు, ఈ మధ్యతరగతి ప్రజల ఆస్తుల్ని మీరు 22A కింద పెట్టినారు. మీరు చేసిన తప్పుకు ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? వాళ్ళు రెక్కాడితే డొక్కాడనోళ్ళు, పొద్దుగా లేచి ఆఫీస్కు పోతే తప్ప సంసారం నడవదు. వాళ్ళు ఆఫీసులకు పోవడం మానేసి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు
అనే ఆలోచన చేయడమే ఇది ఒక తుగ్లక్ చర్య. అందువల్ల మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం పొంగులేటి గారిని. పొంగులేటి గారు, తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీదే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్లో మీ సేవా సెంటర్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, యుఎల్సి ఆఫీస్కు ఎందుకు ఈ ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎందుకు ఈ పేద ప్రజల్ని వ్యయ ప్రయాసాలకు లోన్ చేస్తున్నావు? తప్పు మీది కనుక ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈరోజు వీళ్ళందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా తప్పించుకుంటుండు. ఇదేదో అధికారులు చేసిన తప్పు. అధికారులు తప్పు చేస్తారా? అంత ధైర్యం ఉంటుందా? ఒక ఊర్లో అయిందా? ఒక కాలనీ అయిందా? తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలు ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇందులో ఇండ్లున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులున్నాయి, వ్యవసాయ భూములున్నాయి. నిన్న పటాన్ చెరువు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా నిషేధిత జాబితాలో పెట్టిరట. పోలీస్ స్టేషన్నే నిషేధిత జాబితాలో పెట్టిరట. అంటే ఇది తుగ్లక్ రాజ్యం కాకపోతే ఏంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు అసలు ఎటుపోతా ఉంది ఈ ప్రభుత్వం? మీకు తెలియదు ఏంటంటే మొత్తం జూబ్లీ హిల్స్ నిషేధిత జాబితా, సరూర్ నగర్ నిషేధిత జాబితా, బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ నిషేధిత జాబితా, కొన్ని లక్షల ప్రాపర్టీలు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల్ని ఆగం చేసిండ్రు. మొన్న ఒక ఆయన నల్లకుంట ప్రాంతం నుంచి ఒక మిత్రుడు వచ్చి నాకు చెప్తా ఉన్నాడు. ఆయన ఆదివారం అమెరికా పోవడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. శుక్రవారం ఏమో 15 ఆగస్టు, గురువారం నాడు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నాడట. పైసలు కూడా కట్టిండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. స్లాట్ బుక్ చేసుకున్నాడు. అమ్మట ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకం పెట్టగానే పైసలు ఇస్తా అన్నాడట. పోయే వరకు నీది 22A ఉన్నది. ఇప్పుడు నేను అమెరికా పోవాలనా వద్దా? నా భార్య పిల్లలు అక్కడ, నేను ఇక్కడ. ఇది ఆఫీసులో చుట్టూ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోంటుండట, ఆర్డీఓ యుఎల్సి ఆఫీస్కి పోంటుండట, యుఎల్సి ఆఫీస్కి పోతే గవర్నమెంట్ని అడుగు అంటుండట. ఎన్ని రోజులు తిరగాలి సార్? నా కుటుంబం అక్కడ, నా ఉన్న ఉద్యోగం పోతుంది, పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ చిక్కిపోయినా అని చెప్పి ఆయన పాపం కళ్ళనీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక పిచ్చి నిర్ణయం వల్ల నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, నీకు తెలియదా అధికారులు తప్పని చేతులు దులుపుకుంటున్నావు? చిన్న చిన్న దానికి విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తావే. మా మల్లన్నని తిప్పలు పెడుతున్నావు, మా లక్ష్మారెడ్డిని తిప్పలు పెడుతున్నావు, మా పల్లా రాజేశ్వరరెడ్డిని తిప్పలు పెడుతున్నావు. మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ తుగ్లక్ నిర్ణయం ఎవడు తీసుకున్నాడో వాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు మొన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఆయన కడుపులో దాచుకునే రకం కాదు. ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. మరి నీకు 4 నెలల కిందనే తెలుసు కదా? నీ మంత్రే నీకు చెప్పిండు 4 నెలల కింద. ఒక చిన్న యాదాద్రి జిల్లా, 33 జిల్లాలున్న తెలంగాణలో ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఒక ముఖ్యమంత్రిగా రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే మీరిద్దరు కుమ్మక్కైంది. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరిద్దరు కలిసి 30% వసూళ్లు చేస్తుంది కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. నీకు ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు 4 నెలల కింద చెప్పిండో ఆ రోజే నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే, ఆ రోజే రివ్యూ చేసి అధికారులను హెచ్చరించి ఉంటే ఈ ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టా ఉన్నారు మీరు అనవసరంగా. ఆనాడు కేసీఆర్ గారు ప్రజలకు మేలు జరగాలని చెప్పి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఇవాళ ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నారు. నేను ఈ 3 కాలనీల గురించి, ఈ 3 కాలనీలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా, తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే
యువత అంతా ఢిల్లీ చుట్టుముడితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపిక్గా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లును ఒక కలలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇవాళ వాళ్ళు పొంగులేటి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్ లో, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్ మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయ వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ కు ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు అనుకుంటున్నారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసని. మీ ఇద్దరికి రియల్ ఎస్టేట్ తెలియవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు, మెడలు వంచడం బాగా తెలుసు. ప్రజల కోసం మేలు చేయడానికి ఆనాడు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడిండు, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఇవాళ మీరు కూడా మంచి మాట కొద్దీ ప్రజలకు ఇబ్బందులు తొలగించండి. నీకు 15 రోజులు పడుతుంది, నెల రోజులు పడుతుంది, దరఖాస్తులు పెట్టుండ్రి, సొప్పయ్యిండ్రి, 30% ఇయ్యండ్రి, ఈ దుకాన్లు బంద్ చేయండి. తప్పు మీది. ప్రజలు రోడ్ల మీదకి రాకముందే, ప్రజలు తిరగబడక ముందే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ 3 కాలనీల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా ధైర్యంగా ఉండండి. గౌరవనీయులు మా మల్లన్న గాని మా లక్ష్మారెడ్డి గారు గాని మేమందరం కూడా మీ పక్షాన ఉంటాం. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం తీస్తుంది. తీయకపోతే ఎంత దూరమైన పోతాం, అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా సెక్రటరియట్ ముట్టడికైనా బయలుదేరి మీ సమస్య పరిష్కరిస్తాం. మీరు మాత్రం ఈ 30% ఇచ్చుడో సొప్పేసుడో పాల్విండుడో మనకు అవసరం లేదు. మెడలు వంచి ఈ 22A తీయించే బాధ్యత మాది మాది అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ యువర్ రైట్, దిస్ ఈజ్ యువర్ రైట్. ఇది మీ హక్కు, ఇది మీ ఆస్తి. మీ తాతలు తండ్రులు మీరందరూ కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. దీని మీద చెయ్యేసే హక్కు ఎవరికి లేదు. వేస్తే ఎవరు కూడా ఊరుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇది ప్రజల యొక్క సొమ్ము. ఇలా మీరు ఏ తప్పు చేయలేదు. ఇది ప్రభుత్వ తప్పిదనం. ఇలా ప్రభుత్వమే తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకుంటారని నేను నమ్ముతున్నా. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుంది అనే విషయం వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది స్పష్టంగా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇది ప్రభుత్వ తప్పిదనం. ఫైనల్ గా మేము కోరేది ఒక్కటే, ఇవాళ ఇలా ఆన్లైన్ లో కూడా ఒకసారి చూపి బాబు, ఉన్నారా మా మిత్రులు? ఇవాళ వాస్తవానికి ఎంత కుట్ర అంటే భూభారతిలో నిషేధిత భూముల జాబితా కనబడకుండా మాయం చేసేసిండ్రు. మొన్నటిదాకా భూభారతిలో చూస్తే ఏముంటుండే, ప్రతి భూమి కూడా పేరు కనబడేది, ఆస్తి ఎవరిదో కనబడేది. అది ఒకవేళ 22Aలో ఉంటే 22Aలో ఉన్నది అని చూపించేవాళ్ళు. పాత చూపి, ఫస్ట్ పాత చూపి బాబు. కృషాంక్ పెట్టిందా? ఎస్, ఇది పాతది. గతంలో ఏ వ్యక్తి అయినా ఏ పౌరుడైనా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా మనం భూభారతి పోర్టల్కి పోయి చూసుకుంటే ఈ ఆస్తి ఎవరిది, మీదైతే మీ పేరు, ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని ఎవరైనా చూసుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు తప్పు చేసిండ్రు, ఇప్పుడు మొత్తం పోర్టలే మాయం చేసిండ్రు. ఇప్పుడున్నది చూడండి. ఇప్పుడు ఆడికి పోతే ఏమైతుంది, దిస్ సైట్ ఈస్ అండర్ రివ్యూ, మాయం చేసి పడేసిండ్రు. తప్పు చేయకపోతే సైట్ ఎందుకు మాయమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రాత్రికి రాత్రి భూభారతి పోర్టల్ ను బ్లాక్ చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పోర్టల్ మాయమైపోయింది.
రాష్ట్రంలో ఎవరైనా డైరెక్ట్ గా చూసుకునే యాక్సెస్ ఉండేది. ఏ భూమి ఎవరిది, ఈ సర్వే నంబర్ ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది, ఈ ఎకరా భూమి ఎవరిదో చూసుకునే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి దాన్ని బ్లాక్ చేసిపోయింది. మొత్తం హైదరాబాద్ నగరమే మాయమైపోయింది భూభారతిలో. హైదరాబాద్ సిటీ యొక్క వివరాలే భూభారతిలో డౌన్లోడ్ చేసి పడేసిండ్రు. అంటే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? అంటే దీని పేరు మీద ఏమైనా అసలైన గవర్నమెంట్ ల్యాండ్లు కూడా కొట్టేసే కుట్ర చేస్తుండ్రా? CS14, CS7 ల్యాండ్లు కొట్టేసే కుట్ర జరుగుతుందా అనే అనుమానం కూడా జరుగుతూ ఉంది. ఇటు ప్రజల్ని కోసపెడుతున్నారు, ఈ పేరు మీద పోర్టలే మాయం చేసి అసలైన ప్రభుత్వ భూములను కూడా రాత్రికి రాత్రి వీళ్ళు రాసుకునే కుట్ర జరుగుతుందా అనే అనుమానం ఇలా ప్రజల్లో కలుగుతా ఉంది. అందుకే ఏది జరిగినా పారదర్శకంగా జరగాలి. పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఎందుకు భూభారతి పోర్టల్ మాయం చేసిండ్రో సమాధానం చెప్పండి. ఆ పోర్టల్ ప్రజలు చూసే విధంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం తీసేసిండ్రో, ఎన్ని పెట్టిండ్రో పబ్లిక్ డొమైన్ లో ప్రజలు చూసే విధంగా దాన్ని అందుబాటులో పెడితేనే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే మీ పరిస్థితులు, మీ తప్పుడు విధానాలు ప్రజలకు అర్థమైపోయినాయి. ఇవాళ ఈ పోర్టల్ మాయమైందంటేనే దీని ముసుగులో ఎన్నో విలువైన హైదరాబాద్ భూములు కొట్టేసే కుట్ర కూడా జరుగుతూ ఉంది. అందుకే పోర్టల్ మాయం చేసిండ్రు అనే డౌట్ వస్తా ఉంది ఇవాళ ప్రజల్లో. నువ్వు ఆన్లైన్లో పెట్టి చేయొచ్చు కదా, ఎందుకు మొత్తం హైదరాబాద్ నగరాన్ని భూభారతిలో మాయం చేసినావు? భూభారతిలో కనబడకుండా ఎందుకు చేసినావు? ఇది ఇవాళనే చేసిండ్రు. నిన్న కొంత చేసిండ్రు, ఇవాళ కొంత డౌన్లోడ్ చేసి పడేసిండ్రు. అంటే ఎంత గందరగోళం ఉందో ఇవాళ ప్రభుత్వం, ఎంత ఆగమాగంగా ఈ ప్రభుత్వం నడుస్తుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణను, తెలంగాణ ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు అండగా. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల లోపే ఇది పరిష్కరిస్తారు. ఎందుకు అనుకుంటున్నా అంటే రేపు అసెంబ్లీ నడవనిస్తాం. ఇది కాకపోతే మేము అసెంబ్లీ సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ పెట్టారట. ఇంకా 10 రోజులున్నది అసెంబ్లీ. అసెంబ్లీ పెట్టేలోపు ఇవన్నీ పరిష్కారమై ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిందే. చెయ్యకపోతే అసెంబ్లీలో మా సత్తా ఏందో చూపిస్తాం బిడ్డ. అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో కూడా చూస్తాం. అసెంబ్లీని స్తంభింపజేసి మీ మెడలు వంచి ప్రజల పక్షాన పోరాటం. అసెంబ్లీని జరగనీయం. అసెంబ్లీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మీకోసం పోరాడతామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం తేరుకోండి, తక్షణమే దీన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ, ఎవరు అధైర్యపడొద్దు. మీ ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత రాత్రిపూట మేము 2 గంటలు ఆలస్యంగా వచ్చిన మీ సమస్య తీవ్రత ఉంది కనుక, మీ కడుపులో బాధ ఉంది కనుక మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ యొక్క ఇబ్బందులను మేము అర్థం చేసుకున్నాం. తప్పకుండా దీని పరిష్కారానికి మా శాయశక్తుల ఆ దేవుడిచ్చిన శక్తిని అంతా ఉపయోగించి మీ పక్షాన పోరాడి మీ సమస్య పరిష్కరిస్తాం. జై తెలంగాణ. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు లక్ష్మారెడ్డి గారికి, రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రేణి